హలో అండి, శ్రోతలకి నమస్కారం. అమరహృదయం నవల 6వ భాగానికి స్వాగతం అండి. చదువుతున్నది లక్ష్మి. ప్లీజ్ అండి, ఈ కథ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక కథలోకి వెళితే 2 వారాల్లో క్రష్ ప్రారంభమైపోయింది. ఈ 2 వారాలు అమరకి జీవితం ఉరుకులు పరుగులు చందంగా మారిపోయింది. సుజాత పిల్లల్ని తెచ్చి అప్పచెప్పే తల్లిదండ్రులకి దగ్గరగా, బస్ స్టాప్, ఆటోలు దొరికే సదుపాయం గల బజారు కూడలికి దగ్గరగా ఒక భవనం అద్దెకు తీసుకుంది. ఇంటి యజమాని ఈ దేశంలో లేడు. అమెరికాలో ఉన్న అతను ఇంటిని సొంత ఇల్లులా ఆదరంగా చూసుకునే మనిషికి అద్దె తక్కువైనా సరే ఇమ్మని ఉత్తరం రాశాడు. చిన్న ఇల్లు అయినా కొత్తది, పై అంతస్తులో పొందికగా ఉంది. చుట్టూ ఉన్న కాస్త జాగాలోనే మందార, మల్లెతీగ, మాధవీలత లాంటి దేశవాళీ పూల మొక్కలు ఉన్నాయి. పెరట్లో కరివేపాకు చెట్టు, తులసి చెట్టు ఉన్నాయి. పట్నవాసపు సందడిలో పల్లెటూరి బడిలా, శాంతి ద్వీపంలా ఉంది ఇల్లు. ఇంటికి పడమటి వైపు ఖాళీ జాగా పెద్దదిగా ఉంది. సుజాతకి, అమరకి ఇద్దరికీ ఇల్లు చాలా నచ్చింది. అమర పైభాగంలో కాపురం ఉండేట్టు, క్రింద క్రష్ ఉండేట్టు అనుకున్నారు. అమ్మో, మేడ మీద ఇంత ఇల్లా? అద్దే? అమర భయపడింది. నువ్వేం కంగారు పడకు, అంతా నీ చేతుల మీద నువ్వే సంపాదించుకుంటావు అంది సుజాత. పేరు ఏం పెడదాం అడిగింది సుజాత. సుజాత శిశు సంరక్షణ కేంద్రం. వద్దు అంది సుజాత. నువ్వు అంటే నాకు ఈ క్రష్ వద్దు చెప్పేసింది అమర. పిల్లల ఉయ్యాలలు, ఆట సామాను వచ్చేసినాయి. స్నానం చేయటానికి ప్లాస్టిక్ టబ్స్, బకెట్స్, తువ్వాళ్ళు, ఉయ్యాల్లో వేయటానికి మెత్తటి పక్కలు, ఆడించేందుకు బొమ్మలు. సుజాత ఊపిరాడకుండా అమరను వెంటబెట్టుకుని షాపింగ్ చేసేస్తుంది. ఇద్దరూ వెళ్ళి ముందు 1-2 క్రష్లు చూసిరండి అని సలహా ఇచ్చాడు కృష్ణ చైతన్య. నిజమే సుమా అంది సుజాత. నగరంలో బాగా నడుస్తూ మంచి పేరు ప్రతిష్టలు సంపాదించిన శిశు సంరక్షణ నిలయానికి వెళ్ళి చూసి వచ్చారు. ఇద్దరూ కూర్చుని మంచి చెడులు ఆలోచించారు. సుజాత ఒక పని మనిషిని, 2 ట్రైన్డ్ ఆయాలని ఉద్యోగంలోకి తీసుకుంది. అంతా సుజాత ఏ విధంగా చేయాలో చెబుతుంది. అమర చేత స్వయంగా చేయిస్తుంది. క్రష్ ఓపెనింగ్ దినం వచ్చేసింది. రాత్రి పొద్దుపోయే వరకు సుజాత, అమర స్వయంగా పూలమాలలతో అలంకరించి ఉయ్యాలలకి రంగు కాగితాలతో తోరణాలు, బెలూన్స్ కట్టారు. సుజా, నువ్వు చాలా అలసిపోతున్నావు సుమా అంది అమర. ఏం లేదు, చాలా ఉత్సాహంగా ఉంది. ఇంకా ఎంత వరైనా చెప్పు, చేసేస్తాను. ఇలా రంగు కాగితాలు కడుతుంటే మన కాలేజీ వార్షికోత్సవం గుర్తు రావడం లేదు నీకు అంది ఉత్సాహంగా. అమర అవునన్నట్టు తల ఊపింది. కానీ ఆ జీవితం తానేనా అన్నట్టు అపనమ్మకంగా అనిపిస్తుంది. రాజా, ఫణి బెలూన్స్ ఊదారు. బొమ్మలు తిప్పుతూ వాళ్ళు కూడా నిద్రపోకుండా సందడి చేస్తున్నారు. బోర్డు తెప్పించావా? సుజాత ఆదుర్దాగా అడిగింది. 7 గంటలకు వచ్చేస్తుంది అంది అమర. అమర క్రష్ ప్రారంభోత్సవానికి 2 రోజుల ముందే ఆ ఇల్లు ఖాళీ చేసి ఇక్కడ ఈ ఇంటి పై అంతస్తులోకి వచ్చేసింది. నీకు గ్యాస్ స్టవ్ లేకపోతే అస్సలు నడవదు, నా దగ్గర స్పేర్ది ఉంది అంటూ సుజాత ఇంటి దగ్గర నుంచి గ్యాస్ స్టవ్కి సిలిండర్ తెప్పించింది. ఫిల్టర్ వాటర్ పిల్లలకి ఇవ్వాలి అమర. ప్రతి చిన్న విషయంలో జాగ్రత్త పడాలి. వచ్చిన వారు సదుపాయాలు చూసి సంతృప్తి పడితే నువ్వు ఎంత ఫీజు అన్నా ఇచ్చేసి వెళతారు. ఫ్రిడ్జ్ లేకుండా అస్సలు జరగదు నీకు అంటూ కొత్త ఫ్రిడ్జ్ పంపమని భర్తను అడిగింది. సాయంత్రానికి అది వచ్చేసింది. కింద హాల్లో కార్పెంటరీ పని, పైభాగంలో వసతి సౌకర్యాలు, స్టీల్ సామాను వచ్చేసింది. డైనింగ్ టేబుల్ వచ్చింది. సుజా, నేను తీసుకున్న లోన్కి ఈ ఖర్చు రెట్టింపుకు కూడా మించిపోతోంది. ఈ భాగం నేను మోయలేను అన్నట్లుగా అంది అమర. భయపడకు, ఏమిటి నీ బెదురు? అసలు నువ్వు నాకు తెలిసిన అమరవేనా అని అప్పుడప్పుడు అనుమానం వస్తూ ఉంటుంది నాకు. మర్చిపోయావా మేడం, చిన్నప్పుడు నాతో మనం ఏ పని చేసినా పర్ఫెక్ట్గా చేయాలని వాదులాడేదానివి. సుజాత గుర్తు చేసింది. ఎరక్కుపోయన్నాను తల్లి, ఆ రోజు నాకు అస్సలు తెలియలేదు ఇలా నాకు నా మాట ఎదురు చెప్పే రోజు వస్తుందని. అమర నెత్తిన చేయి పెట్టుకుంది. సుజాత అమర ముఖం చూసి పకపక నవ్వింది. దగ్గరికి వచ్చి అమర బెడ చుట్టూ చేయి వేసి, నాకు చాలా సంతోషంగా ఉంది, నీకు లేదా అంది. అమర సంతోషంగా ఉంది అని తలుపుతూనే కానీ అంది సందేహంగా. క్రష్ తన పద్ధతిలో తయారవుతుంది.
కానీ గిని అంటూ సందేహాలతో బుర్రపాడు తీసుకోకు. అత్తగారి మాటల్లో చెప్పాలంటే ఇచ్చేవాడు పుచ్చుకునేవాడు ఆ పైవాడు, మనం కాదు. నాకు తెలుసు నీకు అప్పులంటే ఎంత భయమో, అందుకే ఒకేసారి చేయించేస్తున్నా. నువ్వు చచ్చినట్టు ఇది తీర్చడానికి కష్టపడతావు. అప్పుడు నన్ను వదిలేసి కోపం వచ్చినా ఎక్కడికి వెళ్ళిపోవులే అంది అంటూనే. ఏమమ్మగా, ఎప్పుడైనా మళ్ళా నన్ను వదిలి వెళ్ళిపోతావా అంది సుజాత. అమర చప్పున తల అడ్డంగా తిప్పింది. సుజాత అమర 2 భుజాల మీద చేతులు ఆనించి ముఖంలోకి చూస్తూ నిజంగా చెప్పు అంది. నిజంగానే. నువ్వు నన్ను వదిలేయాలి కానీ నేను మాత్రం నా కంఠంలో ప్రయాణం ఉండగా నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళను అంది. థ్యాంక్ యూ. థ్యాంక్స్ టు సింహాద్రి. అదేమిటి? అంతే కదా, అతని ఒళ్ళు అలా ప్రమాదానికి గురవ్వకపోతే నువ్వు నా మాట వినేదానివా? అమరకి నిజమేననిపించింది. చూడమరా, నువ్వు తీసుకున్న అప్పుకి ఈ ఖర్చు రెట్టింపు పైగా అవుతుందని నాకు తెలుసు. నువ్వు దేనికి ఇబ్బంది పడకుండా ఈ కృష్ణ ఏకాగ్రతతో చూసుకుని అభివృద్ధి చేసుకోవాలని నేను అనుకుంటున్నాను. ఆయన కూడా నా అభిప్రాయం కరెక్టే అన్నారు. మనం ఏం చేస్తాం, కొన్ని సంవత్సరాలు కష్టపడి డబ్బు దాచుకుని ఒక్కో సదుపాయం అమర్చుకుంటాం. ఇది మన దేశ పద్ధతి. విదేశీయ పద్ధతి ఏమిటో తెలుసా? ముందు అన్ని సౌకర్యాలు రుణం ద్వారా తెచ్చుకుని మెల్లిగా తెచ్చుకుంటారు. అది బందీఖానాల్లో ఇరుక్కోవడం కాదా అంది అమర. మనం అనుకోవటంలో ఉంది అంతా అంది సుజాత అమర చెయ్యి పట్టి లాగుతూ. రా, డైనింగ్ రూమ్లో డైనింగ్ టేబుల్ చైర్స్, క్రాకరీ, అల్మారా, కర్టెన్లు అన్నీ పూర్తయినాయి, ఒకసారి చూద్దాం అంటూ తీసుకెళ్ళింది. ఇల్లంతా కూతురికి కొత్త కాపురానికి తల్లిదండ్రులు ఏ ఒక్క చిన్న సదుపాయం తక్కువ అవ్వకూడదని శ్రద్ధగా సర్దుబాటు చేసినట్లు ఉంది. ఇంటి పైభాగంలో 2 బెడ్రూమ్స్ ఉన్నాయి. ఒక గ్రిల్ వరండా ఉంది. ఒకటి ఫణికి, ఒకటి నీకు అంది సుజాత. రూమ్స్లోకి మంచాలు, సరుకులు వచ్చేసినాయి. పనివాళ్ళు సామాన్లు చకచక అనుభవజ్ఞుల్లా సర్ది వేస్తుంటే ఆ ఇంటి రూపమే మారిపోయింది. ప్రతి గదికి ఆ గది గోడ రంగుకి మ్యాచ్ అయ్యే పరదాలు. ఫణి గదిలో పిల్లల గది అని తెలిసిపోయేలా ఉంది సామాను. తనకి వేరే గది అనేసరికి ఫణి సంబరపడిపోయాడు. భలే భలే అంటూ చేతులెత్తి డ్యాన్స్ చేశాడు. వాడికి వేరే గది ఎందుకు, నా దగ్గరే పడుకుంటాడు అంది అమర. ఊరుకో అమర, పిల్లవాడు పెద్దవాడు అవుతున్నాడు. చదువు భాగం కూడా నానాటికి పెద్దదవుతుంది. వాటి ఫ్రెండ్స్ వస్తే నీ గదిలో ఎలా కూర్చుంటారు చెప్పు? రాజాకి మేము వేరే గది నిరుటి నుంచే ఏర్పాటు చేశాం. కానీ ఏ రాత్రి వేళలో లేచి వచ్చి తండ్రి దగ్గర చేరిపోతాడనుకో అంటూ సుజాత ఫణిని దగ్గరికి పిలిచి, ఈ టేబుల్ సరిపోతుందా? ఈ లైట్ చాలా? ఎప్పుడు షేడ్ మళ్ళీ లైట్ క్రిందే చదువుకోవాలి తెలుసా, లేకపోతే కళ్ళు పాడైపోతాయి. ఇప్పుడు నీకు టేప్ రికార్డర్ పెట్టిస్తాను. ఈ అల్మారాని బట్టలకి, ఈ అద్దాల బీరువాని పుస్తకాలకి అంటూ చూపించి చెబుతోంది. ఫణి ఆనందంగా తల ఊపుతున్నాడు. రాజా బోర్గా చూస్తూ అక్కడ కుర్చీలో కూర్చుని బెలూన్ ఊదుకుంటున్నాడు. సుజాత అమర దగ్గరికి వచ్చి అడిగింది. అమర, సంతోషంగా ఉన్నావా? ఏం సంతోషమో ఏమిటో. వెనుకటికి ఒక పేదవాడు రాజాగారిని కాస్త సాయం చేయండి ప్రభు అంటే ఆయన ఒక ఏనుగు శాంక్షన్ చేసి బాగుపడు అన్నాడట. అట్లా ఉంది నా పరిస్థితి ఇప్పుడు. సుజాత గట్టిగా నవ్వేసింది. మమ్మీ, ఇంటికి వెళదాం అంటూ మారంగా అన్నాడు రాజా. అమరికి ఈ సదుపాయాలు తనకి కొడుక్కి మధ్య అడ్డుగోడలా అనిపిస్తున్నాయి. వాడిది వేరే ప్రపంచం, తనది వేరే ప్రపంచం. సుజాత విడగొట్టేస్తోంది. వాడిది వేరే ప్రపంచం, తనది వేరే ప్రపంచంగా సుజాత విడగొట్టేస్తోంది. అంతటా పని పూర్తి అయిపోయింది. అమర చేతనే పనివాళ్ళకి డబ్బు ఇప్పించింది సుజాత. డ్రైవర్, ఫణి, రాజా వెళ్ళి దుర్గమ్మ గారిని తీసుకువచ్చారు. ఆవిడ కాలు నొప్పి వల్ల మెట్లు ఎక్కలేకపోయింది. ఫణి, డ్రైవరు, పండు ఇద్దరు దాదాపుగా ఆవిడని చేతుల మధ్య ఎత్తినట్టే పైకి తీసుకొచ్చారు. ఆవిడ ఇల్లుని చూసి ఆనందపడింది. నాకు గది వద్దే అమ్మ, ఈ వరండా బాగుంది, గ్రిల్ ఉంది, గాలి బాగా వస్తుంది, మంచం ఇక్కడ వేసుకుంటాను అంటూ ఎన్నిక చేసుకుంది. వద్దు అత్తగారు, అక్కడే బాగుంటుంది. ఈ వరండాలో మంచం వేస్తే బాగుండదు, ఇక్కడ ఈ కర్టెన్ ఉండాలి అంది సుజాత. అలాగా, సరేలే అంది ఆవిడ. సాయంత్రం అవుతుండగా కృష్ణ చైతన్య వచ్చాడు. అతని వెంట డ్రైవర్ పూలదండలు, చమ్కీలు ఉన్న పెద్ద బుట్ట తెచ్చాడు. సుజా, ఉదయం 7:30 ప్రారంభం కదా, లిల్లీ దండలు ఏం వాడిపోవు. ఈ పూట తెప్పించేశాను, బుట్టలో నుంచి తీసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తావా అన్నాడు. సుజాత అలాగైనట్టు చూసింది. అమర సుజాత కలిసి బుట్టలో నుంచి దండలు తీసి ఫ్రిడ్జ్లో సర్ది పెడుతున్నారు.
సుజా, ఇదిగో మిసెస్ రవీంద్ర, మిసెస్ చక్రవర్తి కూడా పిల్లల్ని పంపుతామని అన్నారు. ఇవిగో అప్లికేషన్ ఫారమ్స్, డబ్బు అంటూ అందించాడు. సుజాత మిసెస్ చక్రవర్తి అంటూ తీసుకుంది. కృష్ణ మిసెస్ చక్రవర్తి సందేహంగా అంది. పర్వాలేదు సుజా, భయపడకు, ఈ క్రష్ మనది కాదుగా, ఓపెన్ అయిన తర్వాత మనకేం సంబంధం లేదు అంటూ ధైర్యం చెప్పాడు. సుజా అప్లికేషన్ ఫారమ్స్, డబ్బు అమర చేతికిచ్చింది. పర్వాలేదు, పిల్లలు 10 మంది ఓపెనింగ్ రోజునే ఉన్నారు. గుడ్ స్టార్టింగ్ అంది. అమర అప్లికేషన్స్ ఫైల్లో పెట్టి డబ్బు బీరువాలో పెట్టి వచ్చింది. అమర, సుజాత పూలదండలు తీస్తున్నారు. కృష్ణ చైతన్య ముందు వరండాలో డ్రైవర్కి ఏదో ఆదేశిస్తున్నాడు. సుజా, మిస్సెస్ చక్రవర్తి ఎవరు? మధు ఫ్రెండ్. మధు తిక్కని ప్రోత్సహించి మా కుటుంబంలో అగ్నిలో ఆజ్యం పోస్తూ మాకు మరిన్ని కలతలు తెస్తూ ఉంటుంది అంది బాధగా. మరి ఆవిడని మనం చేర్చుకోకపోతే ఏమవుతుంది? అదే నా ఉద్దేశం కూడా. కానీ మాధవి గోల చేస్తుంది. దానికంటే ఇదే నయం అంది సుజాత. ఇల్లంతా లిల్లీలు, గులాబీలు, మరవం, సువాసన పరిమళంతో నిండిపోయింది. కృష్ణ చైతన్య క్రింద ఉయ్యాలలు, మిగతా వసతులు పర్యవేక్షించడానికి వెళుతుంటే అతన్ని చేయి పట్టుకుని ఫణి, డాడీ నా గది చూడవా ఎంత బాగుందో అంటూ తీసుకెళ్ళాడు. కృష్ణ చైతన్య ఫణి గది చూసి మెచ్చుకొని బాగుంది అని ప్రశంసించి కిందకి వెళ్ళాడు. సుజాత ఆ పూటే అమరని పాలు పొంగించేయమంది. అవునే అమ్మా, ఈరోజు మంచి రోజు, అందుకేగా ఈ పూట వచ్చాను. నీ నామ నక్షత్రానికి దివ్యంగా ఉంది. బుధుడు చాలా మేలు ఈ పూట చేస్తాడు అంది. అందుకే నా అత్తగారు నిన్న మాతో రమ్మనమని ఎంతో బలవంతం పెట్టినా రాలేదు అంది సుజాత. ఏదో లేమ్మా, పెద్దవాళ్ళం, మా చాదస్తం మాది అంది ఆవిడ. అమర స్టవ్ వెలిగించింది. సుజాతని పాలగిన్నె పెట్టమని అందించింది. నువ్వే పెట్టాలి, ఇది నీ ఇల్లు అంది సుజాత. నువ్వు కూడా పెట్టవచ్చు, ఇది మన ఇల్లు అంది అమర. అలా అన్నావు, బాగుంది, ఓకే. సుజాత పాలగిన్నె స్టవ్ మీద పెట్టింది. సుజాత కొని తెచ్చిన కొత్త గిన్నె అది. గిన్నెలో పాలు కాగి కదిలి పొంగుతుంటే పిల్లలు భలే భలే అంటూ చప్పట్లు కొట్టి గంతులేశారు. కృష్ణ చైతన్య పైకి వచ్చాడు. సుజా పిలిచాడు. వస్తున్నా అంటూ వంటింట్లోంచి బయటకు వచ్చింది. రేపే సరిగ్గా మనం 7:30కు ప్రారంభం చేసేయాలి. డాక్టర్ ఉమకి మెడికల్ కాన్ఫరెన్స్ 8:30కి ఉందిట, వెళ్ళిపోవాలి అంది. ఓ మేం అన్నీ సిద్ధం చేసి రెడీగా ఉన్నాం. అట్లా బయట కుర్చీలు వేయిస్తే బాగుంటుంది. షామియానాకి చెబుదామా? వరండాలో నుంచి కింద ఆవరణ చూస్తూ అన్నాడు. నేను అదే అనుకున్నాను అంది సుజాత. అమ్మకి ఈ లోపల క్షణంలో సేమియా, జీడిపప్పు వేయించి పాలలో వేసి యాలకులు కొట్టి పొడి చేసింది. పంచదార పోసింది. మరుక్షణంలో పాయసం తయారై గుమగుమ వంటింట్లోంచి దూసుకు వచ్చి ఇల్లంతా వ్యాపించింది. అమ్మక పాయసం గిన్నె డైనింగ్ టేబుల్ మీద పెట్టింది. ఫ్రూట్ సలాడ్ కోసం అని సుజాత ఎన్నిక చేసుకొని తెచ్చి అద్దాల బీరువాలో పెట్టిన కప్పులు తీసి చెంచాలు వాటిలో వేసింది. పిల్లలు ఆహా పరమాన్నం అంటూ గంతులేశారు. సుజా, పాయసం అందరికీ పెట్టు అంది అమర. నువ్వే పెట్టు, ఇది నీ ఇల్లా నా ఇల్లా? కావాలనే రెట్టించింది సుజాత. అప్పు తీరే వరకు నీ ఇల్లు, తీరిన తర్వాత నా ఇల్లు అంది అమర. సుజాత బొంగమూతి పెట్టి, ఇందాకటిలా మన ఇల్లు అంటావనుకున్నా. కృష్ణ చూసావా, అమర అచ్చు నీలాగా పక్కా వ్యాపారవేత్తలా మాట్లాడటం లేదు అంది. అతను చిరునవ్వుతో చూస్తూ, ఆ దృక్పథం జీవితంలో చాలా చోట్ల మేలు చేస్తోంది సుజా. అనవసర సంబంధ బాంధవ్యాలు తామర తంపలా పెరగనీయదు. అంటే నువ్వు అమరని సమర్థిస్తున్నట్టేగా నిలదీసింది. లేదు భర్తని చూసి సుజాత పక్కున నవ్వింది. సుజాత అన్ని కప్పుల్లో పాయసం వడ్డించింది. దూరంగా ఉన్న దుర్గమ్మ గారిని చేయపట్టి లేవదీసి ఆసరా ఇచ్చి డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకొచ్చింది. నాకెందుకమ్మా, ఇక్కడ ఉంటానులే అంది ఆవిడ మొహమాటంగా. రండి అత్తగారు, మీ ప్రాప్తం, నేను పెడుతున్నానని అనుకుంటున్నారా? ఆ ఇచ్చేవాడు పుచ్చుకునేవాడు ఆయనే పైకి వేలుపెట్టి చూపించింది. నా మాట నాకే అప్పచెప్పేస్తావు కదా. ఆవిడ వచ్చింది. అందరూ పాయసం తింటున్నారు. కుర్చీలు సరిగ్గా సరిపోయాయి అన్నాడు ఫణి. రాజా కప్పు తీసుకుని వచ్చి తండ్రి వడిలో కూర్చున్నాడు. పాయసం బాగుంది కదూ? అతను చెంచాతో తీసి కొడుకు తినిపిస్తూ అన్నాడు. చాలా బాగుంది అన్నాడు రాజా తండ్రితో. ఫణి ఒక్క నిమిషం రెప్పవాల్చకుండా ఆ ఇద్దరిని చూశాడు. వెంటనే తను కూడా పాయసం కప్పు తీసుకుని వెళ్ళి కృష్ణ చైతన్య కుర్చీలో ఆనుకుని నిలబడ్డాడు. రాజాకి తినిపిస్తున్న కృష్ణ చైతన్య తలెత్తి ఫణిని చూశాడు. రాజాకి పెట్టడం ఆపి
ఫణి చేతిలో ఉన్న గిన్నెలోంచి చెంచాడు పాయసం తీసి ఫణికి తినిపించాడు. థ్యాంక్ యూ డాడీ అనేసి ఫణి మళ్ళా వచ్చి తన చోటులో కూర్చుని తాగసాగాడు. అమర ఇలాగా ఫణి అని పిలవటానికి పెదవులు విడిపడే లోపలే ఇది జరిగిపోయింది. సుజాత చిరునవ్వుతో అమర ముఖం చూస్తుంది. అమర ముఖంలో బాధ వీచికి వచ్చి వెళ్ళిపోయింది. రేపటికి స్వీట్స్ మనం ఇప్పుడు ఇంటికి వెళ్ళేటప్పుడు తీసుకుందామా అడిగాడు కృష్ణ చైతన్య. స్వీట్సా? పొద్దున్నే ఒక స్వీట్ పెట్టి పంపిస్తారా? నేను మన వంట మనిషికి రేపు ఉదయం 7 గంటలకల్లా ఒక 40 మందికి ఇడ్లీ, వడ, సాంబారు, చట్నీ, పొంగలి రెడీ చేసి ఇక్కడికి తేవాలని చెప్పేశాను. ఆ ఏర్పాట్లు అయిపోయాయి. అమరా, నీ బడ్జెట్ ఇంకా పెరిగిపోయింది అంది. ఏం పర్వాలేదు, అమర కప్పులు తెస్తూ అంది. ఎందుకైనా మంచిదని నేమ్ బోర్డుకి సుజాత శిశు సంరక్షణ కేంద్రం అని పెట్టాను. నా వల్ల కాకపోతే గప్చిప్గా పారిపోతాను అంది చిలిపిగా సుజాతని చూస్తూ. అమ్మో, నిజమా తల్లి అంది సుజాత. సుజాత అన్నదానికి రాజా పక్కపక్క నవ్వాడు. ఫణి, దుర్గమ్మ కూడా నవ్వారు. అమర కప్పులు ట్రేలో సర్ది తీసుకువెళుతోంది. సుజాత నవ్వుతూ చెప్పింది, కృష్ణ, ఇది విన్నావా? అమరా, నీకు ఇదంతా సంతోషంగా లేదా అంటే, ఏం సంతోషమో, వెనకటికి ఒక పేదవాడు సాయం చేయండి ప్రభు అంటే ఒక ఏనుగునిచ్చి బాగుపడు అని అన్నాడట. అలా ఉంది ఈ సెంటర్ తనకి అంది. కృష్ణ చైతన్య తల ఎత్తి ఫక్కునే నవ్వాడు. ట్రే తీసుకుని వంటింట్లోకి వెళ్ళిపోతున్న అమరా అతని నవ్వుకి అప్రయత్నంగా తల తిప్పి భుజం మీదుగా తిరిగి చూసింది. అతను అంత గట్టిగా హాయిగా నవ్వటం ఇదే చూడటం. అతని ముఖంలో ఆ క్షణంలో సుఖ సంతోషాల ఆనందమయ సదూషంగా ఉంది. అమర ఒక్క నిమిషం అతని ముఖం మీద నుంచి చూపులు విడదీసుకోలేకపోయింది. సుజాత కూడా గట్టిగా నవ్వేస్తుంది. మమ్మీ అక్కడ ఆ పేదవాడు ఏం చేశాడు మమ్మీ? రాజా తల్లి ఒడి ఎక్కి గడ్డం పట్టుకుని అడిగాడు. ఏం చేస్తాడు? ఆ ఏనుగుని మేపలేక కొంపగోడు అమ్ముకొని ఉంటాడు అంది. డాడీ, కొంపగోడు అంటే ఏమిటి డాడీ? రాజా తండ్రిని అడిగాడు. నాకు తెలుసు కొంప అంటే ఇల్లు కదా నానమ్మ అన్నాడు ఫణి. రాజా వచ్చి తండ్రి వడిలో ఎక్కాడు. నువ్వు చెప్పు డాడీ, ఆ పేదవాడు ఏం చేశాడు అడిగాడు. అప్పుడు పేదవాడు ఏం చేశాడంటే, ముందు ఏనుగుకి తిండి కావాలి కదా, చెరువు గడలు కొనాలి. అందుకని అప్పు చేసి అవి తెచ్చి మెత వేశాడు. ఏనుగు బాగా అయింది. ఏనుగుని తీసుకువెళ్ళి గుడిలో నిలబెట్టాడు. భక్తులకి కాలు ఎత్తి ఆశీర్వదించడం, దేవుడికి మొక్కడం లాంటి విద్యలు కష్టపడి నేర్పాడు. ఏనుగు నేర్చుకుంది. అందరూ ఏనుగు విద్య మెచ్చి డబ్బులు వేయటం మొదలుపెట్టారు. పేదవాడికి చాలా డబ్బు వచ్చింది. పేదవాడు ఏనుగు వెళ్ళి రాజుగారికి దండం పెట్టారు. మేము చాలా బాగున్నాం మహాప్రభు అని చెప్పారు. దీనిలో మొరల్ ఉందా? ఉంది. దేనికి బెదిరిపోకూడదు. కష్టపడి పని చేయాలి. ధైర్యంగా ఉండాలి. మంచి రోజులు మనకి వస్తాయి అని ఎదురు చూడాలి. పని ఉత్సాహంగా వింటున్నాడు. మా అమ్మ కూడా అచ్చు ఇలాగే ఈ మాటలే చెబుతుంది నాకు అన్నాడు. అమ్మకి నువ్వు సాయంగా ఉండాలి అంది సుజాత. ఓ అన్నాడు ఫణి. మరి నన్ను కూడా చూస్తావా అంది సుజాత. ఓ అన్నాడు. మీ నానమ్మని కూడా. అందరిలోకి ముందుగా ఎవరిని చూస్తావురా ఫణి అంది సుజాత. ఫణి అందరినీ కలిగి చూశాడు. అతని చూపులు కృష్ణ చైతన్యం మీద నిలిచాయి. మళ్ళా తల్లి వైపు మళ్ళినాయి. మా అమ్మని అన్నాడు. అందరూ నవ్వేశారు. అమ్మో, నీ కొడుకు చాలా లాయల్ అంది సుజాత. కృష్ణ చైతన్య చిరునవ్వుతో ఫణినే చూస్తున్నాడు. అమర ముఖం ప్రసన్నంగా అయింది. ఫణి వైపు చూసింది. మర్నాడు క్రష్ ప్రారంభోత్సవం నిరాడంబరంగా జరిగిపోయింది. సుజాత శిశు సంరక్షణ కేంద్రంలో చేర్పించిన పిల్లలందరూ 6 నెలల నుండి 8 సంవత్సరాలలోపు వారు. 10 మంది పిల్లలు చేరారు. ఆ పిల్లల తల్లులందరూ ఉద్యోగస్తులైన స్త్రీలే. వారికి పిల్లలంటే ప్రాణం. ఉద్యోగ విధి నిర్వహణలో ఇల్లు వదిలి వెళ్ళిపోవాల్సిన వారు పిల్లల్ని చూసేవారు లేక తలడిల్లుతున్న పరిస్థితుల్లో స్వయంగా సుజాత తన స్నేహితురాలు సుజాత శిశు సంరక్షణ కేంద్రం స్థాపిస్తోందని చెప్పగానే మేం చేర్పిస్తామని ముందుకు వచ్చారు. దాదాపుగా అందరూ సుజాత కృష్ణ చైతన్య కుటుంబానికి పరిచితులే. ఇంకా 10 మంది పిల్లలు వెయిటింగ్ లిస్టులో ఉన్నారు. డాక్టర్ ఉమా ఈ కేంద్రానికి పిల్లల ఆరోగ్య సలహాదారుగా నియమితురాలైంది. తెల్లగా, బొద్దుగా, పొట్టిగా, పెద్ద బొట్టుతో డాక్టర్ ఉమా సరదాగా అందరినీ నవ్విస్తూ తను నవ్వుతూ ఉంటుంది. నవ్వు మనిషికి బలవర్ధకమైన ఔషధం. మీరెప్పుడూ ఈ ఔషధం సేవిస్తూ ఉండాలి అంటూ ఉత్సాహపరుస్తుంది. మన జీవితాల్లో అసలు
హ్యూమరస్ మిస్ అయిపోతుందరా. ఎంతసేపు లేచిన మొదలు పేపర్ తెచ్చినప్పటి నుంచి చంపటాలు, తగలటడాలు, మానభంగం కేసులే కదా. టీవీ పెట్టినా, వీసీఆర్ పెట్టినా భయానక దృశ్యాలు అని మొత్తుకుంటుంది. డాక్టర్ ఉమకి పిల్లల వ్యాధి నిపుణురాలుగా మంచి పేరుంది. ఆమెకి తెలిసిన వారు కూడా తమ పిల్లల్ని చేర్పిస్తామంటున్నారు. కృష్ణ చైతన్య గారు, మీరు త్వరలోనే ఆ మేడ మీద మరో మేడ ఈ పిల్లలకి వేయించాల్సి వస్తుందేమో అంది ఉమ. అందరూ వచ్చి అమర విష్ యూ ఆల్ ది బెస్ట్ అని శుభాకాంక్షలు చెబుతుంటే అమర సుజాత ఎక్కడుందో ఆమెకి చెందాలి ఈ శుభాకాంక్షలు అన్నది. సుజాత కోసం చూడసాగింది. 10 గంటలకు అందరూ వెళ్ళిపోయారు. సుజాత కూడా బంధువులు వస్తున్నారు అమర అంటూ కృష్ణ చైతన్య రాజాలతో వెళ్ళిపోయింది. ఆయాలు ట్రైనింగ్ అయిన వారే. అమర మేడ దిగి మాటిమాటికి వచ్చి పిల్లల్ని చూస్తోంది. ఆయాలు పిల్లల్ని ఆడిస్తున్నారు. 1 గంటకి పాలు పట్టి నిద్రపుచ్చేశారు. ఒక ఆయా ఉంది. రెండో ఆమె భోజనానికి ఇంటికి వెళ్ళింది. అమర వరుసగా తిరుగుతూ ఉయ్యాలో నిద్రపోతున్న వారిని, మంచం మీద పడుకుని బలవంతంగా కళ్ళు మూసుకుని నిద్ర నటిస్తున్న పిల్లల్ని చూసింది. కాసేపటికి వాళ్ళు కూడా నిద్రపోయారు. ఆయా అమరని చూస్తూ, మీరు కాసేపు రెస్ట్ తీసుకోండమ్మా, నేను చూసుకుంటాను వీళ్ళని అంది. అమర పైకి వచ్చింది. అత్తగారు, తను, ఫణి డైనింగ్ టేబుల్ దగ్గర భోజనం చేశారు. ఫణి తల్లికి ప్లేట్స్ తీయడంలో సాయం చేసి తన గదిలో పడుకోవడానికి వెళ్ళిపోయాడు. అమర వంట ఇల్లు సర్ది వచ్చింది. ఫణి కృష్ణ చైతన్య ఇచ్చిన చదరంగం పుస్తకం శ్రద్ధగా చదువుతున్నాడు. అమర, ఇది మనదేనా అనిపిస్తోంది నాకు. నమ్మలేకపోతున్నాను సుమా. దేవుడు చేత్తో చెరిపేసి మళ్ళా గీసి ఇచ్చినట్లు కష్టాలు వదిలించేసి సుఖాలు ఇచ్చినట్లుంది. నాకు ఇంకేం వద్దమ్మా, ఇలా వాడిని చూసుకుంటూ నీ చేతిలో వెళ్ళిపోతే చాలు అంది. ఆవిడ మాటల్లో ఎంతో తృప్తి, ఆనందం. అమర తన గదిలోకి వచ్చింది. కర్టెన్ అప్పటికి పని లాగేశాడు. ఇల్లు చల్లగా హాయిగా ఉంది. ప్రశాంతమైన పరిసరాలు, అన్ని సౌకర్యాలు ఉన్న ఇల్లు. మంత్రదండంతో మార్చివేసినట్లుగా ఉంది ఈ పరిస్థితులు. అమర మంచం మీద పడుకుంది. పైన ఫ్యాను, మెత్తటి పక్క. ఉదయం అందరి అభినందనలు గుర్తుకు వస్తున్నాయి. సుజాత అంటే మనసు కృతజ్ఞతాభావంతో నిండిపోతోంది. కృష్ణ చైతన్య డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని రాజాకి పాయసం తినిపిస్తూ చెప్పిన పేదవాడు ఏనుగు కదే మాటిమాటికి గుర్తు వస్తుంది. అందులో తను నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. అతను సుజాత చెప్పినప్పుడు ముఖం ఎత్తి ఫకాన నవ్విన నవ్వే గుర్తుకు వస్తుంది. అది మనసులో నుంచి అప్రయత్నంగా సూటిగా స్పందిస్తూ వచ్చిన నవ్వు. ఆ నవ్వటంలో అతనిలో ఎప్పుడూ ఉండే గాంభీర్యత లేదు. సాధారణంగా స్నేహితుల మధ్య ఉన్నప్పుడు అరమరికలు లేకుండా కులాసాగా ఉండే నవ్వది. ఫణి అమ్మను చూస్తాను అనటం కూడా గుర్తుకొచ్చింది. మనసంతా తేజోమయ ఆనంద రూపంగా మారింది. ఈ జీవితం 1000 సంవత్సరాలుగా జీవించినా తృప్తి తీరదు అన్నంత ఆనందంగా ఉంది. ఈ ఆనందంలో తన వ్యక్తిగత స్వేచ్ఛ ప్రకాశిస్తోంది. విశాలమ్మ గారి గ్రద్ద చూపుల నుంచి, ఇరుగు పొరుగు వారి ఈటెల్లాంటి మాటల నుంచి తప్పించుకుని ఇలా ప్రశాంతంగా సుఖంగా ఉండే రోజు వస్తుందని కల్లో కూడా అనుకోలేదు. అమరికి చాలా ఏళ్ల తర్వాత తను మళ్ళీ నిజంగా జీవిస్తున్నాను అనే స్పృహగా అనిపించసాగింది. తనకు తెలియకుండా ఈ శిశు సంరక్షణ కేంద్రం ఎంతో సునాయాసంగా ఏర్పడిపోయి తనని దానికి అధిపతిని చేసుకుంది. ప్రాప్తం అంటే ఇదే కాబోలు. మంచి రోజులు రావటం అంటే ఇంతే కాబోలు. అమరకి కృష్ణ చైతన్య చెప్పిన ఏనుగు కథలు పేదవాడు గుర్తుకు వచ్చాడు. తనకి ఆ పేదవాడే ఆదర్శం. అతనిలాగానే కష్టపడి ఫలితం సాధించి తీరాలి. సుజాత తాడు కొస చేతికి తెచ్చి అందించింది. ఇక మొత్తం తాడు తనే అల్లేయగలదు. శ్రమకి భయపడే మనస్తత్వం కాదు తనది. ఈ పని నేను చేయగలనా అనే పెరికితనం, వెనుకడుగు తనకి తెలియవు. అమ్మ చాలా తృప్తిగా ఉంది. శాప విమోచనం పొంది మళ్ళా తన జీవితం తాను పొందినట్లుగా ఉంది. తనకి శాప విముక్తి గావించిన సుజాతకి కృష్ణ చైతన్యకి హృదయాంజలి ఘటించింది. 4 నెలలు ఇట్టే గడిచిపోయినాయి. వర్ష ఋతువు ప్రారంభమైంది. ఉండి మధ్యలో 4-5 రోజులు కుండపోతగా వాన కురుస్తోంది. బయట ఎడతెరపి లేకుండా వాన పడుతుంటే మేడ మీద వంట ఇంట్లో పని రాక కోసం వేచి చూస్తూ పలహారం తయారు చేస్తున్న అమరకి మనసు సంతోషంగా, నిశ్చింతగా అనిపిస్తోంది. కిటికీలో నుంచి గాలికి కొట్టుకుంటున్న కిటికీ తలుపుని చూస్తుంటే మూయటానికి వచ్చిన అమరకి బయట ఏకదారిగా కురుస్తున్న వర్షం చూడముచ్చటైన దృశ్యంగా కనిపిస్తుంటే కిటికీ రెక్క పట్టుకొని అలాగే చూస్తోంది.
అది వరకు వాన వస్తే ఎంత నరకంగా ఉండేదో ఆ బజారు, ఆ ఇల్లు మాటి మాటికి గుర్తుకు వస్తున్నాయి. ఇంటి నిండా వానే. బయటికి అడుగు పెట్టాలంటే భయం. ముఖ్యంగా ప్లాస్టిక్ కవరు వానకోటలా వేసుకుని ఫణి తెల్లవారుజామున లేచి పాల ప్యాకెట్లు ఇవ్వడానికి జరుగున జారే వీధిలో వెళుతుంటే ప్రాణం ద్రవించిపోయేది. ఈ జన్మలు ఇక ఇంతే అనే నిస్పృహ వచ్చేది. హఠాత్తుగా తనకి అమ్మమ్మ పోవటంతో కాలేజీ చదువు పూర్తి కాలేదు. బీఎస్సీ ఆఖరి సంవత్సరం మూతపడిపోయింది. తర్వాత పెళ్ళి, ఆయన యాక్సిడెంట్, అత్తగారు, చిన్న పిల్లాడి పోషణ, చదువుకోవాలి అనే ఆలోచనకి టైం లేకుండా పోయింది. ఈ విధంగా ఏనాడైనా కడుపు నిండా అన్నం తినడం ఉండేదా? కంటి నిండా నిద్రపోవటం ఉండేదా? నిద్రపోతున్నా కూడా మనసులో ఏదో తెలియని భయం, ఆదుర్ద. పనిని ఎలా పెంచగలనా, ఎలా చదివించగలనా అనే ధ్యాసే. ఆవేదనాభరిత సంఖ్యలు తెగిపోయినట్లుగా ఉంది. అప్పుడు కష్టపడేది, ఇప్పుడు కష్టపడుతోంది. అది నా అనేవారు లేని ఒంటరితనంతో ఒంటికాలి పరుగు లాంటి బ్రతుకు. ఇప్పుడు సుజాత అండ, దేనికి లోపం లేదు. ఇంటి నిండా ఏ కొరత లేకుండా పుష్కలంగా సదుపాయాలు. వంట ఇంట్లో ఏది చేసుకోవాలని అనిపించినా స్టీలు డబ్బాల నిండా, గాజు సీసాల నిండా ఆహార పదార్థాలు. సుజాత తను సుజాతని గంటకోసారైనా పలకరించుకుంటూనే ఉంటారు. ఒకరి విషయాలు ఒకరికి క్షణక్షణం ఎదురుగా ఉన్నట్టే తెలుస్తున్నారు. ఇంటికి ఫోన్ వచ్చేసింది. సుజాత తను ఒకే చోట ఉన్నట్లుగా కబుర్లు. ఫోన్ మూలంగా ఇద్దరి ఇళ్ల మధ్య ఉన్న సుదూరం మాయమైపోయినట్లుంది. ఒక్కోసారి అమరికి ఇలా ఒంటరిగా ఉంటే ఇది కళ అన్నంతగా భయం వేస్తుంది. ఇంత సంతోషపడటానికి నాకు అర్హత ఉందా అని వెరుగ్గా ఉంటుంది. అనుకోకుండా లభించిన ఈ అదృష్ట అవకాశాన్ని తన జీవితానికి శాశ్వతంగా ముడివేసుకుని ఆజన్మాంతం ఆర్థికంగా సుఖంగా వ్యక్తి స్వతంత్రం ఉండాలనిపిస్తోంది. వాకిట్లో ఆటో చప్పుడైంది. అమర కిటికీలోంచి చూసింది. ఫణి అందులో నుంచి స్కూల్ బ్యాగ్ తీసుకుని దిగుతున్నాడు. అమరికి ఆ దృశ్యం ఎంతో కన్నుల పండుగగా అనిపించింది. ఆ వీధిలో మెరీగోల్డ్ స్కూల్కి వెళ్ళే ఇంకో 2 పిల్లలు ఉన్నారు. వారిద్దరితో ఫణి వెళుతున్నాడు. ముగ్గురు సమంగా ఆటో అతని జీతం చెల్లిస్తారు. ఫణి గబగబా మెట్లెక్కుతూ అమ్మా, నానమ్మ అంటూ వచ్చాడు. దుర్గమ్మ గారికి 4 రోజుల నుంచి జ్వరంగా ఉంది. లంగ్స్లో ఇన్ఫెక్షన్ చేరిందని డాక్టర్ ఉమా చెప్పింది. 2 రోజులు చూసి తగ్గకపోతే నర్సింగ్ హోమ్లో చేర్పించుదాం అంది. తను డాక్టర్ కోసం పరిగెత్తక్కర్లేదు. పడిగాపులు పడివేసి చూడనవసరం లేదు. వాళ్ళే ఇంటికి వస్తారు. డాక్టర్ ఉమా మూలంగా ఈ సమస్య తీరిపోయింది. ఫణి సరాసరి తన గదిలోకి వెళ్ళిపోయాడు. స్కూల్ డ్రెస్ విప్పి హ్యాంగర్కి తగిలించి మామూలు నిక్కరు, టీషర్ట్ వేసుకొచ్చాడు. సుజాత ఈ మధ్యనే కొనిచ్చింది. కృష్ణ చైతన్య ఢిల్లీ వెళ్ళినప్పుడు రాజాకి, ఫణికి ఇద్దరికి 4 తెచ్చాడు. ఫణికి ఆ టీషర్ట్ అంటే ఎంతో ఇష్టం. వేసుకుని మాటికి తల్లి దగ్గరికి వచ్చి బాగుంది కదూ అనేవాడు. ఫణి మంచి ఆహారం వల్ల ఒళ్ళు చేశాడు, బాగున్నాడు. కృష్ణ చైతన్య ఈ మధ్యనే తెలిసిన డాక్టర్ దగ్గరికి పోయి ఫణిని స్పీచ్ థెరపీకి పంపే ఏర్పాటు చేశాడు. ఫణి క్యారేజ్ తీసుకెళ్ళటం, 3ంటికి వచ్చి ఉప్మా లాంటిది ఏదైనా టిఫిన్ చేస్తే తింటాడు. చదువులో ఏకాగ్రత, స్కూల్లో చదరంగం పోటీల్లో ప్రథముడిగా వస్తున్నాడు. సుజాత దగ్గరికి ఆదివారం నాడు వెళ్ళి కృష్ణ చైతన్యతో టేబుల్ టెన్నిస్ ఆడి వస్తున్నాడు. సుజాత సాయం లేకపోతే ఫణికి ఈ ప్రపంచం తను ఇవ్వగలిగేదా? అమర కిందకి సీటికి మాటికి ఏదో బాధతో కళ్ళల్లోకి చివ్వ నీళ్ళు వచ్చేవి. ఫణి కూడా అంతే. ఇప్పుడు ఏడుపు అనేది మర్చిపోయినట్టు నవ్వుతూ ఉంటున్నాడు. ఏకాగ్రతతో చదువు పట్ల, ఆటల పట్ల ఫణి జీవితం, శిశు సంరక్షణ కేంద్రం బాధ్యతతో అమర టైం క్రమబద్ధంగా గడిచిపోతున్నాయి. చేతి కింద పనిచేసే ఆయా జోగమ్మ, సుబ్బులు ఇద్దరు చాలా మంచివాళ్ళు. వాళ్ళు క్రమపద్ధతిగా బాధ్యతాపూర్వకంగా పనిని చేయబట్టి తనకి ఈ క్రష్ నిర్వహించడం చాలా సులువుగా అనిపిస్తోంది. అమ్మ వాన ఎంత బాగుందో, ఫణి హార్లిక్స్ సాగుతూ అన్నాడు. అమర తల ఊపింది. కాలింగ్ బెల్ గయ్యిన మోగింది. అమర కిందకి గబగబా దిగి వచ్చింది. సుబ్బులు, జోగమ్మ, మాధవి ఆగ్రహంగా అరుస్తోంది. ఆమె చేతిలో 2 ఏళ్ల పాప జ్యోతి ఉంది. జ్యోతి మధు స్నేహితురాలి కూతురు. మొదటి రోజు ఈ పాపను చేర్చుకోవాలా వద్దా అని సుజాత సందేహించింది. మాధవి సుజాత సందేహాన్ని అక్షరాల నిజం చేసింది. చిటికి మాటికి క్రష్కి పిల్లల్ని చూసే నెపంతో వస్తుంది. అది బాగాలేదు, ఇది బాగాలేదు, మీరు డబ్బు దండుకుంటున్నారు కానీ పిల్లల్ని సరిగ్గా చూడటం లేదు అంటూ హడావిడి చేసి అటు ఆయాలని ఇటు అమరని హైరాణ పెట్టేసేది.
మధు వచ్చిందంటేనే అమరకి చిరాకు, భయం, ఆందోళన. ఆమె తనకి ఎంతో సాయం చేసిన కృష్ణ చైతన్య చెల్లెలు అని అమర తప్పనిసరిగా సహించి ఊరుకుంటోంది. సుజాత కూడా అస్సలు ఏమీ అనవద్దని, ఏ కాస్త మాటన్నా ఇంట్లో పెద్ద గొడవ చేస్తుందని హెచ్చరించింది. జోగమ్మ ఎదురెళ్ళింది. ఈ పాపకి నిన్న ఏం పెట్టావు నువ్వు? మాధవి తీక్షణంగా అడిగింది. నేనేం పెట్టలేదు, అందరికీ ఇచ్చినట్టే 4 గంటలకి పాలు పట్టాను. ఏం పెట్టందే పిల్లకి వాంతులు అవుతున్నాయా? నిజం చెప్పు. మర్యాదగా చెప్పావా? సరే, లేకపోతే అన్నయ్యకి చెప్పి నిన్ను ఉద్యోగంలో నుంచి తీయించేస్తాను. కూర్చోండి మాధవి, అమర సహనంగా మర్యాద చేసింది. నేను కూర్చోవటానికి రాలేదు. ఇది పిల్లల్ని చూసే క్రషా, పిల్లల ఆరోగ్యం పాడు చేసే వెధవ చోట అడగటానికి వచ్చాను అంది మాధవి. మాధవి ఆవేశం మింగుతూ అంది అమర. రాత్రి నుంచి పిల్లకి ఒకటే వాంతులు. డాక్టర్ దగ్గరికి తీసుకువెడితే పిల్లకి నిల్వ ఆహారం పెట్టారని, అందుకే వాంతులని చెప్పారు. చూడు ఎలా వేలాడుతుందో. జోగమ్మ చెప్పు, ఏం చేశావు? జోగమ్మ భయంతో బెదిరిపోతుంది. అమర జోగమ్మని మాధవి ఎదురు నుంచి చేత్తో పక్కకు లాగి తన అభిముఖంగా నిలబడింది. మా క్రష్లో అలాంటిదేం జరగలేదు అంది. నేను అడిగేది నేను కాదు, జోగమ్మని. నేను ఈ క్రష్ యజమానురాలిని. జోగమ్మ మాయా మాత్రమే. పిల్లలకి ఏదైనా అయితే జవాబుదారీగా సంజాయిషి చెప్పాల్సిన బాధ్యత నాది, ఆయాది కాదు. అయితే నువ్వే చెప్పు, నీ క్రష్ ఇంత లక్షణంగా ఏడుస్తుందా? నా క్రష్ సలక్షణంగా ఉంది. ఎప్పుడు ఎవరు వచ్చి చూసినా మాకు భయం లేదు. నిన్న జ్యోతితో పాటు మిగతా 9 మందికి మేము పాలు పట్టాం. ఎవరికి ఏం కాలేదు. అంటే నేను అనవసరంగా అంటున్నానా? ఖచ్చితంగా నువ్వు చేస్తున్న మొదటి తప్పు పిల్లల్ని ప్రాణంగా చూసే మమ్మల్ని ఉయ్యబట్టడం. రెండోది జ్వరం, వాంతులు అవుతున్న ఆ పసిపిల్లని వేసుకుని నీవిలా రావటం. నీకు ఆ మాత్రం తెలియదా? చదువుకున్న దానివి, బయట చలిగాలి ఎంతగా ఉంది. నోర్మై, షటప్, మర్యాదగా మాట్లాడు. నీకెంత పొగరు? అనవసరంగా మాటలు మీరకు. 2 రోజుల్లో నీ క్రష్ ముయించి నీ ముట్టె పొగరు అణచకపోతే నా పేరు మాధవే కాదు. నంగనాచిలా మా ఇంట్లో చేరావు. మా వదినను బుట్టలో వేసుకున్నావు. మా అన్నయ్య దగ్గర నుంచి నీకు కావాల్సినంతా మరీ రాణిలా చేయించుకుంటున్నావు. లోకం ఎంత నవ్వుతోంది. నీకు సిగ్గు లేదా? నీకెందుకుంటుంది అసలు సిగ్గు అనేది? ఏడిస్తేగా. మాధవి గిరుక్కున తిరిగి వెళ్ళిపోయింది. అమర ప్రాణం మాధవి అన్న చివరి మాటలతో చచ్చిపోయినట్లయింది. అక్కడే జోగమ్మ, సుబ్బులు ఉన్నారు కూడా. వారేమనుకుంటారు? ఈ ఇంటికి వచ్చి తన్ని అంత అవమానం చేయాల్సిన అధికారం మాధవికి ఎవరిచ్చారు? అమర వెళ్ళి సుజాతకి ఫోన్ చేసింది. కానీ ఐలమ్మ అమ్మగారు, అయ్యగారు బయటికి పని మీద వెళ్ళారని చెప్పాడు. సుజాత రాగానే ఫోన్ చేసింది. అమర జరిగింది చెప్పింది. నేను ఏదో ఇలా బద్దలవుతుందని అనుకుంటూనే ఉన్నాను అంది. మధు ఎందుకు ఇలా చేస్తుంది సుజా? అంది అమర బాధగా. పాయసంలో పుల్లలా మాధవి ఏదో రకంగా తమ సంతోషాన్ని ప్రాణాంతకంగా చేస్తూనే ఉంది. అదంతా నా మీద సాధింపు. నేను బ్రతకటం, ఈ ఇంట్లో కృష్ణ భార్యగా ఉండటం మధుకి అస్సలు ఇష్టం లేదు. నేను చచ్చిపోతే సంతోషించే మనిషి. సుజా, అవేం మాటలే. ఉన్న మాటలే అమర. ఎప్పుడో ఒకసారి మాధవి చేసే ఈ హఠానికి అనే మాటలకి గుండెలు బద్దలై చస్తాను నేను. అది నిజం. సుజా ప్లీజ్, నువ్వు ఆదుర్దా పడకు. నా స్నేహితురాలిగా నువ్వు ఇలా స్థిరపడటం, నాకు తోడుగా అండగా ఉండటం మాధవి సహించలేకపోతుంది. నిన్ను నా నుంచి తరమేయాలని తన పట్టుదల. ఆ పని నేను బ్రతుకుండగా జరగదులే సుజా. నాకు మాధవి అర్థమైందిలే. నేనే జాగ్రత్తగా ఉంటాను అంది అమర. సుజాత ఆవేదన అర్థమై ఆ ప్రసంగం మార్చేసింది. జ్యోతి విషయంలో మాధవి చాలా పెద్ద గొడవ చేసింది. అమర నడుపుతున్న ఈ శిశు సంరక్షణ కేంద్రంలో పిల్లలకి పాలల్లో మత్తు మాత్రలు వేసి నిద్రపుచ్చుతున్నారని వదంతులు వచ్చేస్తున్నాయి. పిల్లలకి సహజంగా ఏ సుస్థి చేసిన తల్లిదండ్రులు అనుమానంతో హడలిపోతున్నారు. కొంతమంది నమ్మలేదు. 2-3 తమ పిల్లల్ని తీసుకువెళ్ళిపోయారు. అక్కడేమో ఖాళీలు లేవని తిరస్కరించారు. ఇప్పుడేమో ఉయ్యాలలు, మంచాలు బోసిపోయే స్థితికి వచ్చింది. మీరు భయపడకండమ్మా, మన క్రష్కి ఆవిడ అన్నంత చెడ్డ పేరేం లేదు. జోగమ్మ తనకి తెలిసిన 2 కుటుంబాల వారికి చెప్పి పిల్లల్ని చేర్పించింది. డాక్టర్ ఉమా ఆ క్రితం రోజే నేను జ్యోతిని, మిగతా పిల్లల్ని పరీక్ష చేశాను. వారు ఆరోగ్యంగా ఉన్నారు అని టైప్ చేసి తన సంతకంతో సర్క్యులర్ పంపింది. వీళ్ళది కాలక్షేపం కోసం పెట్టారే తప్ప పిల్లల్ని సరిగ్గా చూడరు అనే ప్రచారం ఉంది. ఆ వీధిలోనే మాధవి తన ఫ్రెండ్ తల్లి చేత
నవజీవన శిశు సంరక్షణ కేంద్రం తెరిపించింది. కొంతమంది పిల్లలు అందులోకి వెళ్ళిపోయారు. సుజాత ఏం చేయకపోయింది. సుజాత ఏం చేయలేకపోయింది. ఆయన చెల్లెల్ని ఏమీ అనలేని బలహీనతని ఆధారం చేసుకుని మాధవిలా తెగబడి చేస్తోంది అంది సుజాత. సుజాత ఆ రోజు సాయంత్రం వచ్చింది. కృష్ణ చైతన్య సుజాతని దింపి పని మీద వెళ్ళిపోయాడు. కానీ ఇవాళ కూడా ఆయనతో దెబ్బలాడాను. కానీ నాకు తెలుసు ఆయన చెల్లెల్ని ఏమీ అనరు. ఎందుకని సుజా అడిగింది. ఇద్దరు గదిలో మంచం మీద కూర్చున్నారు. కర్మ, నా పూర్వజన్మ పాపం అంది సుజాత. అమర ఇక తర్కించలేదు. పాపం డాక్టర్ ఉమ్మకి కూడా చెడ్డ పేరు మసిపూశారు. ఆవిడ కూడా చాలా బాధపడుతోంది. భర్త ఇక్కడ పిల్లల్ని చూడటం నీకేం పని అన్నాడుట. నేను మారను. ఎందుకు మారాలి? వాళ్ళు తప్పు చేయలేదు అందిట. వాళ్ళింట్లో ఇది గొడవ. అమర తలదించుకుంది. జీవితం సాఫీగా గడిచిపోతుంది. ఒక ఒడ్డుకి చేరుకున్నామంటే ఇలా ఈ సమస్యలు. అమర సుజాతకి కాఫీ కలిపి తెచ్చి ఇచ్చింది. మళ్ళా మందులు వేసుకుంటున్నావా అంది అమర. అంది సుజాత. ఏమిటి సుజా ఇది? మాధవి నా అంతు చూస్తే కానీ వదలదు, నాకు తెలుసు. సుజా కాసేపు రిలాక్సింగ్గా పడుకో. అమర బలవంతంగా పడుకోబెట్టి తల కింద దిండు సరిచేసింది. నా దగ్గర కూర్చో అమర అంది సుజాత. నీ దగ్గర ఇక దాచలేను. మాధవి ఇలా నా మీద ఎందుకు కక్ష కట్టింది అని కదూ. మాధవి భర్తని ప్రేమించింది. పెళ్లి చేసుకోమంటే అతను తన చెల్లెల్ని కృష్ణకి చేసుకోవాలని షరతు పెట్టాడు. మా వారు ఒప్పుకోలేదు. మా మామగారు కూడా అంగీకరించలేదు. అసలు మాధవి భర్తే వాళ్ళకి ఇష్టం లేదు. అతని ప్రవర్తన మంచిది కాదు. మాధవిని చేతిలో చిక్కించుకున్నాడు. మాధవిని పెళ్లి చేసుకుని వేధిస్తూ దూరంగా ఉంటున్నాడు. అతని చెల్లెల్ని కృష్ణ చేసుకుని ఉంటే తన జీవితం ఇలా నరకం అయ్యేది కాదని మాధవి నమ్మకం. వాళ్ళు దుష్టులు ఏం చేసినా వేధించడం మానరు. అది వాళ్ళ నైజం. వారిని తృప్తిపరచలేం అని కృష్ణ చెల్లెలకి ఎంత నచ్చజెప్పినా మాధవి వినదు. భార్యాభర్తల స్పర్ధలు, ఇంటి నుంచి వేరేగా దూరంగా పంపిస్తే జీవితం ఏ నరకం చేసుకుంటుందోనని కృష్ణ భయం. కృష్ణతో పెళ్లి నిశ్చయం అవగానే నా అదృష్టానికి మురిసిపోయాను. ఈ ప్రపంచంలో అందరి ఆడపిల్లల కంటే మరీ అదృష్టవంతురాన్ని అనుకున్నాను. కానీ నా అంత దురదృష్టవంతులు ఈ లోకంలో ఇంకెవరూ ఉండరేమో. సుజాత కళ్ళ నుంచి నీళ్లు జారినాయి. అమర కళ్ళ నీళ్లు చేతి తుడిచింది. మాధవికి అతనికి డైవర్స్ ఇప్పించి మాధవికి వేరే పెళ్లి చేస్తే తను ఆనందంగా ఉంటే ఈ సమస్య తీరుతుందేమో. ఆ పని జరగదు. ఎందుకని? మాధవికి భర్త అంటే చచ్చినంత ఇష్టం. అతను ఎన్ని బాధలు పెట్టినా వదలదు. మాధవిని అప్పుడప్పుడు దగ్గరికి తీసి అలా సంతోషపెడతాడు అతను. సుజాత నిట్టూర్చింది. ఇది ఒక విషవలయం. ఇందులోంచి ఎప్పుడు బయటపడతామో, దీనికి విముక్తి ఏమిటో ఆ దేవుడికే తెలియాలి. అమరికి మాధవి అంటే కూడా జాలేసింది. మాధవి భర్త చేతిలో ఒక పావుగా మారిందన్న సత్యం తెలుస్తోంది. పని పరిగెత్తుకు వచ్చాడు. అమ్మ, నానమ్మ గురక ఎక్కువైంది. పిలిస్తే అస్సలు పలకడం లేదు. సుజాత, అమర చప్పున ఆవిడ మంచం దగ్గరికి వెళ్ళారు. ఆవిడకి ఎగశ్వాసగా ఉంది. అమర, డాక్టర్ దగ్గరికి తీసుకువెళదాం అంది సుజాత. కరుణా నర్సింగ్ హోమ్ అంబులెన్స్కి ఫోన్ చేశారు. దుర్గమ్మని అందులో చేర్పించారు. ఆ రోజు రాత్రి 12 గంటలకి ఆవిడ పోయింది. సుజాత, కృష్ణ చైతన్య అమర దగ్గరే ఉన్నారు. మర్నాడు దహనం ఏర్పాట్లకి వాళ్లే సాయం చేశారు. అమర బొమ్మలా కూర్చుండిపోయింది. అత్తగారు లేకపోవటం అనేది తను ఎన్నడూ కల్లో కూడా ఊహించలేదు. పని, తను, ఆ కుటుంబం ఇంకా చిన్నదైపోయింది. దుర్గమ్మ గారి మరణంతో అమర కుంగిపోయినట్లుగా అయింది. ఆవిడ లేని ఈ లోటు బాగా తెలుస్తుంది. ఆవిడ సాధించిన, విసిగించిన, చాదస్తంగా మాట్లాడిన అది ఒక సందడే అని ఇప్పుడు అనిపిస్తోంది. జీవితంలో అలాంటి వాళ్ళు కూడా ఉండాలి కాబోలు. అమర ఆవిడని తలుచుకుంటూ ఏడుస్తూ సుజాతకి చెప్పింది. సుజాత చాదస్తం చాలా ఉన్నా, చదువు సంధ్యలు లేకపోయినా ఆవిడ కొన్ని విషయాల్లో చాలా అర్థం చేసుకున్నట్లు ప్రవర్తించేది. ఆయన పోయిన తర్వాత నేను బొట్టు పెట్టుకోవడం మానేస్తే ఆవిడ ఒకరోజు బొట్టు తెచ్చి నా ముఖాన్ని పెట్టి, ఇంత చిన్న వయసులో నిన్ను అలా చూడలేనమ్మా, నువ్వు వీటికి దూరం కావద్దు, నీ గాజును తీసి వేసుకో అంది. పని అంటే ఆవిడకి ఎంత ప్రాణమో. ఈ ఇంట్లో ఆవిడ లేని నిశ్శబ్దం నాకు చాలా భయంకరంగా ఉంది. ఎప్పుడూ ఏదో ఒకటి మా వెనుక మాట్లాడుతూనే ఉండేది. మేము విసుక్కుంటే పట్టించుకునేది కాదు. అమరా, నువ్వు అదే తలుచుకుని కుమిలిపోతున్నావు. పెద్ద ఆమె అనారోగ్యం రోజు రోజుకి ఎక్కువ అవుతుంది తప్ప తగ్గడం లేదు.
ఇంకా ఇలా బాధపడకుండా ఆ విధంగా ఆవిడ దాటిపోవడం ఆవిడ అదృష్టవంతురాలే. పండితుడు ఎలా కూర్చున్నాడో సుజాత ఓదార్చింది, ధైర్యం చెప్పింది. అమ్మగారిని ఒంటరిగా ఉండనియడం ఇష్టం లేనట్టుగా సుజాత కొద్ది రోజులు తను ఎక్కడికి వెళ్ళినా వచ్చి వెంట తీసుకువెళ్ళేది. చూడమ్మగా ఎంతమందికి ఆయన చేయూతనిచ్చారో, నువ్వేమో నీకు ఒక్కదానికే సాయం చేసినట్టు విలవెల్లాడిపోతావు అంది సుజాత. ఆ రోజు సుజాత అమ్మగా ఊరి చివర ఉన్న కూరగాయల తోట చూసి వస్తున్నారు. వారి ఊరి రైతు అతను ఉన్న పొలం కాస్త అమ్మి 2 కూతుర్లకి పెళ్ళిళ్ళు చేసేసరికి ఇల్లు శూన్యమైంది. భార్యాభర్తలు 2 మగపిల్లలు చాలా బాధపడుతుంటే కృష్ణ చైతన్య తీసుకువచ్చి 5 ఎకరాలు లీజుకి తీసుకుని కూరగాయలు, పళ్ళు, పూలు వేయించాడు. తోట దినదినాభివృద్ధి చెందింది. ఆ విధంగా అటు పొలం ఊరికే పడి ఉంది. ఆదాయం లేక పిల్లలు చూడక ఇబ్బందులు పడుతున్న ఆ వృద్ధ దంపతులకి ఆదాయం అమరింది. ఈ రైతు కుటుంబము ఆర్థికంగా బాగుపడింది. నేను నీకు అప్పుడప్పుడు పంపే దానిమ్మ, బత్తాయి, మామిడి పళ్ళు, కూరలు వీళ్ళు మాకు పంపినవే అని చెప్పింది. అమ్మగా ఆ తోట చూసింది. పచ్చగా ఏపుగా ఎదిగి కళకళలాడుతుంది. ఆ రైతుకి అతని భార్య పిల్లలతో సంతృప్తి, ఆనందం. పిల్లలకి కృష్ణ చైతన్య ట్యూషన్ ఏర్పాటు చేసి చదివించాడు. ఫస్ట్ రావడంతో కాలేజీలో సీట్లు వచ్చాయి. అగ్రికల్చరల్ BSc చదువుతున్నారు. అలాగే ఇంకో అతనికి కిరాణా షాప్ పెట్టుకోవడానికి సాయం చేశారు. అది ఈరోజు సూపర్ బజార్ అంతగా అభివృద్ధి చెందింది. షాప్ యజమాని వద్దన్నా వినకుండా సుజాతని కృష్ణ చైతన్య మేనేజింగ్ డైరెక్టర్గా వేసుకున్నాడు. 4 తెలిసిన కుర్రాళ్ళే. ఒక అతను MBA, ఇంకో అతను MA, ఇంకో అతను SSC, ఇంకో అతను BA చదువులు పూర్తయి ఉద్యోగాలు లేక నిస్పృహతో ఉంటే కృష్ణ వారి 4 కలిసి ఒక హాస్పిటల్లో క్యాంటీన్ పెట్టుకునే వసతి కల్పించాడు. కృష్ణ చైతన్య చేసిందల్లా హాస్పిటల్ అధికారులతో మాట్లాడి క్యాంటీన్ పెట్టుకునే స్థలం వీరికి 10 సంవత్సరాల పాటు లీజుకి వచ్చేలా సాయం చేయడం, క్యాంటీన్కి లోన్ ఇవ్వటానికి బ్యాంక్ అధికారుల దగ్గర హామీ సంతకం పెట్టడం. ఇప్పుడు క్యాంటీన్ అభివృద్ధి చెందటమే కాదు, ఆ పిల్లలు ఇప్పుడు మెరికల్లా సిటీ అంతా మొబైల్ రెస్టారెంట్స్ తెరుస్తూ తమలాంటి ఇంకా కొంతమంది నిరుద్యోగులకి సహాయపడుతున్నారు. ఉన్న ఒక కొడుకు కోడలు తమని వదిలేసి ఇరాక్లో డాక్టర్స్గా స్థిరపడిపోతే ఒంటరితనంతో తలడెళ్ళిపోతున్న రిటైర్డ్ ఇంజనీర్ గారి చేత ఇంజనీరింగ్ కోచింగ్ సెంటర్ పెట్టించాడు. చిత్రం ఏమిటో తెలుసా? సాయం చేసేదంతా కృష్ణ. అన్నింటికీ ప్రారంభోత్సవాలు మాత్రం నా చేత. కష్టం మాత్రం కృష్ణది, పేరు నాకు. ఈ రూపంగా మరందరూ కృష్ణ సాయం చేసిన ఆ గౌరవం అంతా నాకు వంటకడతారు. ఇది నా పూర్వజన్మ సుకృతం కాదా అమర అంది సుజాత. అమర తల ఊపింది. ఇక కృష్ణకు ఏదో రకంగా సంబంధ బాంధవ్యాలున్న స్కూళ్ళు, కాలేజీలు, వ్యాపార సంస్థలు, ఎన్నో సేవా సంస్థలు అయితే చెప్పనవసరం లేదు. ఇన్ని పనులలో తల మునకలవుతున్నా నిన్ను రాజాని మాత్రం ఎప్పుడు మేము ఒంటరిగా ఉన్నాము అనే భావన రాకుండా చూస్తాడు. ఇన్ని పనుల్లో తలమునకలవుతున్నా నన్ను రాజాని మాత్రం ఎప్పుడు మేము ఒంటరిగా ఉన్నాము అనే భావన రాకుండా చూస్తాడు. కృష్ణలో ఉన్న ఒక ప్రత్యేక గుణం ఏమిటంటే ఎవరికీ సాయం చేసినా వాళ్ళు కష్టపడే మనస్తత్వం గలవాళ్ళు అని గ్రహించగలుగుతాడు. వారి వ్యక్తిత్వం గమనించే తను సాయం చేయడానికి ముందుకు వస్తాడు. మా పినతల్లి ఆడపడుచు కుటుంబం ఉంది. వారు వ్యాపారంలో చాలా దెబ్బతిన్నారు. కృష్ణను సాయం చేయమని ఎంతగానో అడిగారు. కానీ కృష్ణ మంచి మాటలతో మాట్లాడి చాలా మర్యాదలు చేసి వారు మా ఇంటికి వచ్చినందుకు గౌరవంగా నా చేత బట్టలు పెట్టించి పంపాడే తప్ప వారు అడిగిన సాయం చేయలేదు. నేను సాయం చేయమని గుర్తు చేస్తే వారు నిలబెట్టుకునే మనుషులు కాదు సుజా. ఈ ప్రపంచంలో మన చుట్టూ ఎంతోమంది ఆసరా కోసం అలమటించేవారు ఉన్నారు. మనం వారు నడవటానికి చేయూతనివ్వాలి తప్ప వారిని మన భుజాల మీద మోయలేం అన్నాడు. తర్వాత మా వాళ్ళు ఇంకో అతనితో కలిసి వ్యాపారం పెట్టారు. వారిని నిలువునా ముంచి ఆ కుటుంబం బజారు పాలు అయ్యేలా చేశారనుకో. ఆనాడు కృష్ణవారి విషయంలో చెప్పిన మాటలు అక్షరాల నిజమని నాకు తెలిసింది. సుజాత తను ఈ సంస్థలకి వెళ్ళాల్సినప్పుడల్లా అమరని కూడా తీసుకువెళ్ళటంతో అమరకి అసలు కృష్ణ చైతన్య వ్యక్తిత్వం అర్థమైనట్లు తెలిసింది. తనకి వాళ్ళు చేసిన సహాయం కూడా ఇలాంటిదే అని తెలిసిన తర్వాత మనసు మీద నుంచి ఇంతవరకు మోయలేని భారంగా అనిపిస్తున్న భారం
అంతర్ధానమైనట్లుగా అయింది. అమర మనసుని మెల్లగా తన సెంటర్కి వచ్చే పిల్లల మీద బాగా కేంద్రీకరించుకోసాగింది. పిల్లలు రోజు రోజుకి మళ్ళా సంఖ్య పెరుగుతున్నారు. ఆ పిల్లల కుటుంబాలు కూడా మెల్లగా సన్నిహితమయ్యి ఆత్మీయులవుతున్నారు. అది పెరిగి ఒక్కసారి కష్టసుఖాలు చెప్పుకునే వరకు వచ్చింది. అమర్కి క్రమంగా తనది అంటూ ఒక ప్రపంచం ఏర్పడసాగింది. అమర తనదైన వ్యక్తిత్వంతో వారందరికీ ఆత్మబంధువులా మారింది. మెల్లమెల్లగా దుర్గమ్మ గారు లేని లోటు, ఒంటరితనం ఈ ప్రపంచం తన చుట్టూ ఏర్పడటంతో మర్చిపోసాగింది. పిల్లల్ని చూడటంలో ఆత్మీయత, క్రమశిక్షణ రాను రాను అమరకి సెంటర్ కూడా బాగా పేరు వచ్చేసింది. మహిళా ఉద్యోగినుల సమితి సెక్రటరీ వచ్చి తమ ఆఫీస్ ఆవరణలో అమర పర్యవేక్షణలో ఒక పిల్లల సంరక్షణ కేంద్రం తెరవలసిందిగా అర్థించింది. అన్ని వసతులు వారే ఇస్తారు. అమర ఉద్యోగులని నియామకం చేసుకుని దాన్ని పర్యవేక్షణ చేయాలి. అమ్మో, అంత పెద్ద సంఖ్యలో పిల్లల్ని తను చూసుకోగలనా సుజా అంటూ సుజాత దగ్గర సందేహం వెలిబుచ్చింది. నువ్వు చూడకపోవటం ఏమిటో? చిన్నప్పుడు నువ్వు మన స్టూడెంట్స్ సెక్రటరీగా 2 టర్మ్స్ దిగ్విజయంగా పోటీ చేయలేదు? అప్పుడు నీకు ఎంత పేరు వచ్చింది అంది సుజాత ధైర్యం చెప్పడంతో అమర అక్కడ సెంటర్ ప్రారంభించింది. తనకెంతో నమ్మకమైన జోగమ్మని అక్కడ ప్రధాన పర్యవేక్షణ చేసే ఆయాగా వేసి ఆమె క్రింద కొంతమంది ఆయాల్ని నియమించింది. ఈ సెంటర్లో అమరకి తెలిసిన కుటుంబాలు ఇంకా ఎక్కువైనాయి. కొన్ని నెలల క్రితం ఏ చిన్న పని దొరికినా చాలు ఆ కుటుంబం గడవటానికి నేను ఎంతైనా కష్టపడతాను అనుకున్న అమరకి ఈరోజు తన చేతి కింద 15 మంది ఆయాలకి, 3 డాక్టర్లకి ఉపాధి కల్పించగల స్తోమత వచ్చింది. అమర ఉన్న వీధిలోనే పట్టుదలగా పోటీగా మాధవి స్నేహితురాలి తెరిపించిన సంస్థ మూతపడిపోయింది. మాధవికి ఇది అవమానంగా అయింది. చాలా డబ్బు నష్టం కూడా వచ్చింది. నీకెందుకు మధు ఇవన్నీ? కృష్ణ చైతన్య చెల్లెలి చేతికి అప్పులన్నీ తీర్చేయడానికి చెక్కు ఇస్తూ అన్నాడు. నన్నేం చేయమంటావు చెప్పు? మాధవి విసురుగా అసహనంగా అంది. చదువు వైపు నీ మనసు దగ్ధం చేసుకోమని ఎన్నిసార్లు చెప్పాను అన్నాడు అతను. సుజాత కూడా అక్కడే ఉంది. రాజాకి డైనింగ్ టేబుల్ దగ్గర అన్నం తినిపిస్తోంది. నాకు చదువు పరీక్షలంటే చెడ్డ విసుగు అని నీకు చాలాసార్లు చెప్పాను కృషి. ఎందులోనో ఒక దానిలో నువ్వు స్థిరపడటం చాలా అవసరం మధు. జీవితాన్ని ఎందుకులా వేస్ట్ చేసుకుంటావు? మాధవి చెక్ బ్యాగ్లో పెట్టుకుంటుందల్లా తలెత్తి అన్నగారి వైపు తీక్షణంగా చూసింది. దానికి కారణం ఎవరు కృషి? కారణం ఎవరైనా, పరిస్థితులు ఏవైనా, ఎవరి జీవితం వారికి ముఖ్యం. ఇది నువ్వు గుర్తిస్తే ఇలా చెప్పు. ఇదే డబ్బు నీ పేరిట బ్యాంకులో కదపకుండా ఉన్నా నువ్వు సుఖంగా ఉంటావు. ఇది ఎన్నోసారి. కృషి ఆపు. నేను చేసిన నష్టాలు నాకు గుర్తు చేసే ముందు నువ్వు నాకు చేసిన నష్టం గుర్తు చేసుకో. నువ్వు ఆ రోజే మా వారు అడిగినట్టు ఆయన చెల్లెల్ని చేసుకుంటే ఈరోజు ఈ బ్రతుకు ఇంత అధ్వాన్నంగా ఉండేది కాదు. నన్ను నా నాన్న కంటే నువ్వు అన్యాయం చేశావు కృషి. నువ్వేమో చక్కగా నీ ఇష్టం వచ్చిన సుజాతని పెళ్లి చేసుకుని హాయిగా ఉన్నావు. పైనుంచి కాని వాళ్ళందరినీ తీసుకొచ్చి నెత్తికెక్కించుకుని నన్ను పరాయదాన్ని చేశావు. మధు ఆవేశం అణుచుకుంటున్నట్లు అతని దవడ ఎముక బిగిసింది. ఇక చాలా ఆపు అన్నాడు. సుజాత రాజాను తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఎందుకు ఆపాలి? నా గుండెల్లో అగ్నిపర్వతాలు బద్దలవుతుంటే నేను ఎలా ఊరుకుంటాను? నా కాళ్ళ మీద నేను నిలబడాలనే ఆ సెంటర్ ప్రారంభించాను. మాధవి అతని దగ్గరికి వచ్చింది. ఎర్రబడిన కళ్ళతో ఆగ్రహంగా చూపుడు వేలు చూపిస్తూ నువ్వు కనీసం కాస్త సాయం చేశావా? కనీసం ఓపెనింగ్కు రమ్మంటే వచ్చావా? చేతులుపుతూ అదే మీ ఆవిడ గారి ఫ్రెండ్ గారు అంటే నీకు ఎక్కడ లేని ఇంట్రెస్ట్. ఆవిడ గారికి మంచి ఇల్లు అద్దెకి తీసుకున్నావు. దండల దగ్గర నుంచి నువ్వు మోసుకుని వెళ్ళావు. పలహారాల దగ్గర నుంచి మన ఇంట్లో తయారై వెళ్ళాయి. అది అన్యాయం కాదంటావా? అసలు నీకు ఆవిడ మీద అంత ఇంట్రెస్ట్ దేనికి? ఆ పనిగాడి మీద అంత ఆదరణదేమిటి? నలుగురు ఏమనుకుంటున్నారో తెలుసా? ఆ ఇల్లు నీకు రెండో ఫ్యామిలీ అంటున్నారు. వాడు నీ కొడుకే అని ఆవిడ గారు. మధు చెంప చెళ్ళు మంది. నన్ను కొడుతున్నావా? నిజం చెప్పాననేగా మన ఇంటికి నువ్వు మర్చిపోతుంటే గుర్తు చేస్తే తప్ప. ఇదంతా అసలు నీ అక్కసు. నాకు తెలుసు. ఈ డబ్బు ఇవ్వాల్సి వచ్చిందనేగా. నాకేం అవసరం లేదు. నీ డబ్బు నాకేం వద్దు. ఆమెకే ఇంకా నువ్వు వదిన దోచిపెట్టండి. మధు డబ్బు అన్నగారి మీద గిరాటు కొట్టి అక్కడ కుర్చీలో కూలబడి ఏడవసాగింది. డాడీయే నన్ను అన్యాయం చేశాడు. నువ్వు నాకున్నావని అతి ధైర్యంగా భరించి బ్రతుకుతున్నాను. ఏం బ్రతుకున్నది? అందరి చేత నవ్వించుకుంటూ
అతనికేమో అతని చెల్లెల్ని నువ్వు చేసుకోలేదని కక్షతో నన్ను సాధిస్తున్నాడు. నేనేం చెయ్యాలి? చావాలి అంతేనా? అతను ఒంటి మీద తెలివి వచ్చినట్లుగా తల మీద పడి కింద పడిన డబ్బు తీసుకొని కృష్ణ చైతన్య చప్పున వచ్చి చెల్లెల్ని దగ్గరికి తీసుకున్నాడు. ఆమె కుర్చీ పక్కన నేల మీద మోకాలు ఆనించి కూర్చున్నాడు. మధు, ఐఎమ్ సారీ, ప్లీజ్. నువ్వు ఒక్కోసారి నీ మాటలతో ఒళ్ళు తెలియకుండా మాట్లాడి నాకు పిచ్చెక్కిస్తావమ్మా. నేను డబ్బు ఖర్చు పెట్టవద్దని నేనంటాం లేదమ్మా. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు సంతోషంగా ఉంటానంటే నేను ఇంతే కాదు, ఇంతకంటే 10 రెట్లైనా ఆనందంగా ఇస్తాను. నువ్వు కసితో పన్ను చేసి నిన్ను నువ్వు బాధ పెట్టుకుంటున్నావు. మాధవి తల మీద చేయి వేశాడు. నువ్వన్నది నిజమేనేమో. నేను నీ ఆడపడుచుని చేసుకోకపోయినా అసలు పెళ్లి చేసుకోకుండా ఉంటే ఏ గొడవ ఉండేది కాదేమో. నేను అనుకోలేదు మధు. ఆ రోజు నాకు తెలియలేదు. నేను ఊహించలేకపోయాను. మన ఇద్దరి మధ్య ఈ గొడవకి సుజాత బలవుతోంది. సుజాతకి హార్ట్ ప్రాబ్లం డెవలప్ అయింది. ఆమె అదుర్దా పడకూడదని డాక్టర్ మరీ చెబుతున్నారు. అతను మళ్ళీ మాధవి తన మీద గిరాటు కొట్టగా కింద పడిన డబ్బు తెచ్చి చెల్లెల ఒడిలో పెట్టాడు. మధు, ప్లీజ్, నీకేం కావాలన్నా నన్ను అడిగి తీసుకో. ఈ ఇల్లు నీది, మేము నీ వాళ్ళం. కానీ ఏదైనా పని చేసే ముందు ఒక్క చిన్న మాట నాకు చెప్పమ్మా. నీకే చిక్కులు రాకుండా నేను చూస్తాను. నువ్వు సడన్గా బేబీ సర్వీస్ సెంటర్ తెరుస్తానని ఉదయం చెబితే నాకు ఎలా తెలుస్తుంది చెప్పు? ఆ రోజు నాకు అర్జెంట్ బోర్డు మీటింగ్ ఉంది. ఇది ఆఖరిసారి, ఇంకెప్పుడు చెయ్యను అది అని మాటివ్వు. చేయి చేర్చాడు. మాధవి తలెత్తింది. కృష్ణ చైతన్య జేబులో నుంచి జేబు రుమాలు తీసి చెల్లెలికి ఇచ్చాడు. మాధవి దాంతో కళ్ళు తుడుచుకొని అతను చాచిన చేయి వైపు చూసింది. అన్నగారి చేతిలో చేయి వేసి వాగ్దానం చేయడానికి చేయి ముందుకు తెచ్చి అంతలో వెనక్కి తీసేసి తను చెయ్యి చాస్తూ అయితే నువ్వు నాకే వాగ్దానం చెయ్యి అంది. నాకే వాగ్దానం చెయ్యి అంది. చెప్పు, ఏమిటది? అతనికి ఆ క్షణంలో కళ్ళ నీళ్లతో తడిసిన చెల్లెల ముఖం చూస్తుంటే మనసు ద్రవించిపోతోంది. ఏది అడిగినా ఆనందంగా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు అమర చేత పెట్టించిన సెంటర్ నుంచి ఆ ఇంటిలోంచి అమరని పొమ్మని చెప్పేట్లు నాకు మాట ఇవ్వు. నేను బుద్ధిగా దాన్ని చూసుకుంటాను. ఇంకా అసలు పిచ్చి పన్ను చేయను, ప్రామిస్ అంది. కృష్ణ చైతన్య మనసు క్రమంగా కఠినమైనట్టు అతని కళ్ళల్లో అంతరించిపోతున్న ఆ కరుణ, ప్రేమ ఆవిరి అవటమే తెలుస్తోంది. కుర్చీ మీద వేసి నిలబడి అతను మెల్లగా సరిగ్గా నిలబడ్డాడు. మధు మారదు అనే నిస్పృహ అతని ముఖంలో కనిపిస్తోంది. ఏం చెయ్యవా అడిగింది. అన్నగారిని ఇరుకున పెట్టిన ప్రతిసారి మాధవి ముఖంలో కనిపించే రాక్షస ఆనందమే ఇప్పుడు కనిపిస్తోంది. ఆ అమరని నువ్వు దూరం చేసుకోవన్నమాట. అవునులే, నేనే పరాయదాన్ని. షటప్, తగ్గు స్వరంతో అన్నాడు. అతని ముఖం కఠిన గంభీరంగా మారిపోయింది. క్షణ క్రితం మధు పట్ల చూపిన జాలిని మనసు ఆంతర్యం అట్టడుగు పొగల్లో కుక్కేసింది. ఇది నీకు సంబంధించింది. ఇంకొకరి కష్టాన్ని, జీవితాన్ని మన మధ్యకి ఎందుకు తీసుకొస్తావు? ఇది నాకు సంబంధించింది. ఇంకొకరి కష్టాన్ని, జీవితాన్ని మన మధ్యకి ఎందుకు తీసుకొస్తావు? అదంటే నీకు ఇష్టం అని ఎందుకు ఒప్పుకోవు? నిలదీసింది. మధు, అమర మీ వదిన ఫ్రెండ్. ఆమెని నువ్వు గౌరవించాలి. నువ్వు అమర్యాదగా మాట్లాడినా, నాతో అన్నట్టు తిక్కగా అసందర్భంగా వాగినా గుర్తుంచుకో. నువ్వు నేను కలిసి ఒక ఇంట్లో ఉండటం మాత్రం ఇక జరగదు. కృష్ణ చైతన్య అనేసి గిరుక్కున వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. మధు వెళ్ళిపోతున్న అన్నగారిని చూస్తుంది. ఆమె కళ్ళల్లో విషమనాగు బుసలు ఖైమని, ఆమె కళ్ళల్లో విషమనాగులు కస్మని అగ్నిజ్వాలలా లేస్తున్నాయి. 3 వారాల తర్వాత కృష్ణ చైతన్య ఆ రోజు బెంగళూరుకు వెళ్ళాలి. బయట వాన పడుతోంది. రానున్న 24 గంటల్లో కుంభవృష్టి, ఫెని తుఫాను అని వాతావరణ కేంద్రం హెచ్చరికలు చేయడంతో బెంగళూరు వెళ్లాల్సిన ప్లేన్ క్యాన్సిల్ అయింది. కారులో ఈ గాలిలో, వానలో రోడ్డు మీద ప్రయాణం చేయడం కూడా కష్టమే. 2 నెలల నుంచి అందరూ తీరుబడి చేసుకుని ఏర్పాటు చేసుకున్న మీటింగ్ క్యాన్సిల్ అయింది. మళ్ళీ అందరికీ తీరికి చిక్కటం అంటే నెలలు పడుతుంది. కృష్ణ చైతన్యకి చిరాగ్గా ఉంది. అయినా ఏం చేయలేని పరిస్థితి. పడగదిలో కుర్చీలో కూర్చుని ఫైల్ చూస్తున్నాడు. ఇంతలో రాజా పరిగెత్తుకు వచ్చాడు. డాడీ, అత్త నేను కలిసి ఈ పజిల్ పూర్తి చేశాం, చూడు సరిగ్గా ఉందా అంటూ చూపించాడు. కృష్ణ చైతన్య చూసి కరెక్ట్గా ఉంది. అత్త ఏం చూస్తుంది అని అడిగాడు. మేమిద్దరం డ్రాయింగ్ బుక్లో అడవిలో పెట్టెలకి రంగులు చేస్తున్నాం. వెరీ గుడ్ అని వీపు తట్టాడు. అత్తకి చెబుతాను, వెరీ గుడ్ అరుస్తూ అంటూ పరిగెత్తేశాడు. ఆ రోజు గొడవైనప్పటి నుంచి మాధవుల్లో బాగా మార్పు వచ్చినట్లు కృష్ణ చైతన్య గమనించాడు. తిరుగుళ్ళు బాగా తగ్గించేసింది. ఫ్రెండ్స్ ఎవరు అసలు ఇంటికి రావటం లేదు.
చెప్పకుండా ఇంట్లోంచి వెళ్ళిపోవటం మానేసింది. అర్ధరాత్రి వరకు క్లబ్లో గడపటం స్వస్తి పలికినట్టే ఉంది. ఎక్కువగా ఇంట్లోనే ఉంటుంది. వీలైనంత సమయం రాజాతోనే కలిసి గడుపుతోంది. డైనింగ్ టేబుల్ దగ్గరికి సుజాత 2-3 సార్లు పిలవకుండానే వస్తుంది. భోజనం దగ్గర తనతో పెద్దగా మాట్లాడటం లేదు. రాజాతోనే కబుర్లు చెబుతోంది. తనకు కావాల్సినవి సుజాతను అడిగి మరీ వేయించుకుంటోంది. ఇదివరకులా అతను భోజనం అయిపోగానే కుర్చీని వెనక్కి పెట్టి నిర్లక్ష్యంగా వెళ్ళి చేయి కడుక్కొని వెళ్ళిపోవటం లాంటి పనులు చేయటం లేదు. కృష్ణ కావాలనే చెల్లెలతో సీరియస్గా ఉన్నాడు. ఆ రోజు తను అలా కఠినంగా మాట్లాడబట్టే మాధవ్లో మంచి మార్పు వచ్చింది. తను ఎప్పుడో ఈ పని చేయాల్సింది. ప్రేమగల తల్లిదండ్రులు కన్నబిడ్డని కూడా దారి తప్పినట్టు తెలిస్తే మందలించటం మామూలే. ఆ రోజు మధు మనసు బాధ పెట్టానా, చెల్లెల్ని పిలిచి చెప్పేద్దామా అని 1-2 సార్లు అనుకున్న అతను మాధవిలో ఈ మంచి మార్పు రావటం చూసి విరమించుకున్నాడు. తను కోరుకున్నది ఇదే. రాజాతో మాధవి ప్రేమగా ఉండటం, స్పర్ధలమయమైన సంసార జీవితం చక్క చేసుకోవాలి అంటే ధైర్యంగా నిలబడి భర్త మాటలకి లొంగకుండా, అతని చేతిలో బొమ్మ కాకుండా చదువు వైపు మనసు లగ్నం చేసుకొని తనకి తాను స్వతంత్ర ప్రతిపత్తి తెచ్చుకోవటం. మాధవి ఏకాస్త శ్రద్ధ ఏకాగ్రత కనపరిచినా ఈ పాటికి ఏదో ఒక దానిలో స్థిరపడిపోయేది. ఆ మధ్య ఇంటీరియర్ డెకరేషన్ అంది. డబ్బు పెట్టుబడి పెట్టాడు. ఒక పెద్ద హోటల్కి కాంట్రాక్ట్ ఇప్పిస్తే వాళ్ళతో దెబ్బలాడి వచ్చేసింది. తనే ఇంకొకరిని మాట్లాడి ఆ పని పూర్తి చేయించాడు. లేకపోతే అగ్రిమెంట్ ప్రకారం వాళ్ళు కేసు పెట్టి నష్టపరిహారం అడిగే అవకాశం ఉంది. ఒకసారి అమ్మెచ్చి రేడియో ట్రైనింగ్ అయ్యి సొంతంగా పెట్టుకుంటానంది. మరోసారి డ్రెస్సెస్ షాపు. ప్రతిదీ పెట్టేవరకే ఆర్భాటం. పెట్టిన తర్వాత దాని మీద శ్రద్ధ ఉండదు. క్రింద ఉద్యోగులకి అప్పచెప్పి ఫ్రెండ్స్తోనూ ఊరు వెళ్ళిపోతుంది. కృష్ణ చైతన్యకి చెల్లెలకి చెప్పి విసుగు వచ్చేసింది. ఫైల్ వదిలేసి వెనక్కి వాలి చేయికి తల కింద పెట్టుకుని కృష్ణ చైతన్య పరధ్యాసగా ఆలోచిస్తుంటే సుజాత వేడివేడి కాఫీ ఇచ్చింది. చాలా బోరుగా ఉంది సుజా అన్నాడు కృష్ణ చైతన్య కాఫీ కప్ అందుకుంటూ. ఆ మీటింగ్ క్యాన్సిల్ అయిందని చిరాగ్గా ఉన్నట్లుంది. ఎప్పుడు అనుకున్నవి అనుకున్నట్లు జరుగుతాయా? అప్పుడప్పుడు మన ఊహలు తారుమారు చేసి భగవంతుడు నేను ఒకటి ఉన్నాను, మీదేం కాదు అని మన ఎత్తిన ముట్టినట్టు చెబుతుంటాడు. మీ ప్రోగ్రాం ఎలాగూ క్యాన్సిల్ అయింది. ఇంకేం పని లేదుగా, మనం అమర దగ్గరికి వెళ్ళి చాలా రోజులైంది, వెళదామా అంది. కృష్ణ చైతన్య ఆ మాట వినగానే అయిష్టంగా ముఖం తిప్పేసుకుని ఫైల్ చేతిలోకి తీసుకున్నాడు. ఎందుకండి ఈ మధ్య చూస్తున్నాను మిమ్మల్ని అమర ప్రసంగం తెస్తే అలా ఉంటున్నారు. అమర వల్ల ఏదైనా పొరపాటు జరిగిందా? అదేం లేదు ముక్తసరిగా అన్నాడు. మీరు అలా అనకండి, ఏదో ఉందనే నాకు అనిపిస్తోంది. నువ్వేదో ఊహించుకుంటే నేనేం చేయలేను. అతను లేచి కిటికీ దగ్గరికి వెళ్ళాడు. ఊహించుకోవటమా? ఏం కాదు. మొన్న మీరు ఊళ్ళోనే ఉన్నారు. అమర బర్త్డే వెళదామంటే రాలేదు. నువ్వు వెళ్ళు, నేను సాయంత్రం వస్తాను అన్నారు. సాయంత్రం వస్తాను అన్నారా? సాయంత్రం రాలేదు, ఇంటికి వచ్చేసారు. రమ్మని ఫోన్ చేస్తే అలసటగా ఉందన్నారు. నేను ఇంటికి వచ్చి అడిగితే మర్చిపోయాను అన్నారు. ఎప్పుడైనా ఫోన్ చేసి విష్ చేయండి అంటే ఇప్పుడేమిటి అంటూ విసుక్కున్నారు. సెంటర్ మాటలు నేనేమైనా చెప్పబోతే మాట మారుస్తున్నారు. అసలు అమర ఏం చేసిందండి? అబ్బబ్బా, నీకు అమర ఒక్కదాని మీదనే ఏకాగ్రత. నాకు 1,00,000 పనులున్నాయి, సమస్యలున్నాయి. నీ స్నేహితురాలు ఏదో ఆర్థికంగా చిక్కుల్లో ఉంది, సాయం చేద్దామంటే చేశాము, అంతటితో సరి. ఇక ఆ పైన జోక్యం నాకు ఇష్టం లేదు. నేను అందరికీ అలాగే చేశాను, ఇది అంతే. అతను గదిలో నుంచి వెళ్ళిపోబోతున్నాడు. కృష్ణ వాళ్ళందరూ అమర ఒకటేనా? నాకు ఒకటే, సరేనా? నన్ను ఇక విసిగించకు. రాజా పరిగెత్తుకొచ్చాడు. మమ్మీ అమర ఆంటీ వచ్చింది. సుజాత ఈ మాట వినగానే చప్పున బయటకు వచ్చింది. రా అమర, ఇప్పుడే నీ గురించి నేను కృష్ణ అనుకుంటున్నాం. మీ ఇంటికి వచ్చి చాలా రోజులైంది. బర్త్డే రోజు కూడా రాలేకపోయానని అనుకుంటున్నాడు తను కదండి భర్తను అడిగింది. కృష్ణ చైతన్య కాదని తిరస్కరించలేకపోయాడు. అవునని అంగీకరించడం లేదు. హలో ఫణి ఈ లోపల వచ్చి హలో ఆంటీ అంటూ సుజాత చేతిని పట్టుకున్నాడు సంతోషంగా. రాజా ఫణి చేతి మీద చురుక్కుమని ఒకటి కొట్టి తల్లి చెయ్యి లాగేశాడు. మా మమ్మీ అన్నాడు. సుజాత అమర ఇద్దరు తెల్లబోయారు. రాజా ఏమిటిది, ఈ బ్యాడ్ మేనర్స్ ఏమిటి? ఫణికి సారీ చెప్పు అన్నాడు కృష్ణ చైతన్య. నేను చెప్పను అన్నట్టు చూశాడు రాజా. పర్వాలేదులేండి అంది అమర. రాజాకి ఇంత ఈర్ష్య వచ్చేసిందేమిటి అంది సుజాత ఆశ్చర్యంగా.
రాజా, చెబుతావా లేదా? చెప్పకపోతే నేను నీతో మాట్లాడను, కృష్ణ చైతన్య ఆగ్రహంగా అన్నాడు. రాజా తండ్రి వైపు చూశాడు. తండ్రి ముఖంలో కోపం కనిపించిందేమో. అయిష్టంగా ఫణి దగ్గరికి వచ్చి, సారీ ఫణి అన్నాడు. ఇద్దరు వెళ్ళి ఆడుకోండి, నీ ఫజిల్ ఫణికి కూడా చూపించు, కృష్ణ చైతన్య చెప్పాడు. ఫణి రాజా చెయ్యి పట్టుకున్నాడు. రాజా విధించబోయి ఆగాడు. ఇద్దరు రాజా గదిలోకి వెళ్ళారు. నమస్కారం అమ్మగారు. ఎప్పుడు వచ్చిందో మాధవి అంది. ఆ కంఠం ఎంతో మర్యాదగా ఉంది. నమస్కారం అంది అమర. కృష్ణ చైతన్య గదిలోకి వెళ్ళిపోయాడు. రా అమర, ఇప్పుడే నేను కృష్ణ నీ దగ్గరికి వద్దామా అనుకుని వానగా ఉందని ఆగిపోయాం. ఆయన బెంగళూరు వెళుతున్నారని అన్నావుగా సుజా, మరి టైం తన వల్ల డిస్టర్బ్ అవుతుందేమోనని నొచ్చుకుంటూ అంది. ప్లేన్ క్యాన్సిల్ అయింది, మీటింగ్ కూడా క్యాన్సిల్ చేసుకున్నారు. అలాగా అంది అమర. ఇద్దరు డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నారు. అమర బ్యాగ్ తెరిచింది. కట్టవలసిన లోన్ తాలూకు చెక్ తీస్తూ, దీంతో ఆఖరి పేమెంట్ అయిపోయింది అని పాస్బుక్ చూపిస్తూ, సుజా ఇక నెల ఇంత డబ్బు వస్తుంది, నేనేం చేయను అంది. ఆయన అడుగుదాం ఉండు అంది. గదిలో కృష్ణ చైతన్య కిటికీ దగ్గర నిలబడ్డాడు. ఈ మధ్య ఎక్కడికి వెళ్ళినా ఏదో విధంగా అమర గురించిన ప్రసక్తి వస్తుంది. ఆమె త్వరలో చాలా స్థిరపడింది, బాగా కష్టపడుతుంది. ప్రశంసించేవారు కొందరైతే దీనిలాంటి అండ ఉండటం ఆవిడ అంతుష్టమని వ్యంగ్యంగా బాణాలు విసిరేవారు మరికొంతమంది. కృష్ణ చైతన్య అమర కుటుంబాన్ని తన కుటుంబంతో సంబంధం విడదీయాలని నిర్ణయం చేసుకున్నాడు. దానిలో ప్రథమ భాగమే సుజాతని ఆ విషయంలో నిరుత్సాహపరచడం. కృష్ణ, కొంచెం ఇలా వస్తావా? సుజాత వచ్చింది. ఏమిటి? అమరకి సలహా కావాలట. ఇప్పుడు చెబుతావా? మళ్ళీ ఇంకోసారి రమ్మంటారా, లేక ఫోన్లో మాట్లాడమంటారా? అతనికి అర్థమైంది సుజాతకి తన మీద కోపం వచ్చింది, అందుకే అలా అంటుంది. కృష్ణ చైతన్య మౌనంగా డైనింగ్ హాల్లోకి నడిచాడు. అమర చెక్ ఇచ్చింది. బ్యాంక్ పాస్బుక్ చూపించి డబ్బు విషయం చెప్పింది. కృష్ణ చైతన్య చూశాడు. రాబడి బాగా ఉంది, ఇంటి ఖర్చులకి చాలా పొదుపుగా డబ్బు తీస్తోంది. పాస్బుక్ చూస్తే అమర డబ్బుని ఎలా జాగ్రత్తగా పెంచుకుంటూ వస్తుందో తెలిసిపోతోంది. కృష్ణ చైతన్య అమరని ఫణి పేరిట పెట్రోకెమికల్స్లో షేర్స్ కొనమని చెప్పాడు. అమర పేరు మీద ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోమన్నాడు. 1-2 ఏళ్ల తర్వాత ఎక్కడైనా సొంతది ఫ్లాట్ లోన్ తీసుకుని కొనుక్కోవచ్చు. థ్యాంక్ యూ. అమరకి ఆ సలహా సంతృప్తిగా అనిపించింది. ఇప్పుడే 1 నిమిషం టీ ఇస్తాను అంది సుజాత్ వంట మనిషిని పిలుస్తూ. వద్దు సుజా అంటోంది అమర. వానగా ఉంది, అందరం తాగుదాం అంది. ఇంతలో రాజా పెద్దగా అరుపులు ఏడుపులు వినిపించాయి. అందరూ ఆ గదిలోకి పరిగెత్తారు. ఫణి రాజా కొట్టుకుంటున్నారు. ఇద్దరు ఒకరి జుట్టు ఒకరు పట్టుకొని నేల మీద దొల్లుతున్నారు. అమర సుజాతను తీసుకొని వెళ్ళి ఫణిని విడిపించింది. కృష్ణ చైతన్య కూడా వచ్చి రాజాని లేవదీశాడు. ఎందుకురా రాజాని అలా కొడుతున్నావు? అమర ఫణి చెంపలు వాయించింది. ఈపు మీద వేస్తుంటే సుజాత వచ్చి ఆపింది. పిల్లలు ఏదో కొట్టుకున్నారులే అంది సుజాత. అసలేమైంది అడిగాడు కృష్ణ చైతన్య రాజాని. రాజాకి ముక్కు దగ్గర నుంచి రక్తం వస్తుంది. పని వాళ్ళంతా వచ్చి గుమ్మంలో మూగారు. అయ్యో రక్తం వస్తుంది. మాధవి పరిగెత్తుకు వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసి దూది అందించింది. రాజా బిగపట్టుకున్నాడు. కృష్ణ చైతన్య దూదితో రక్తం తుడుస్తూ తన గదిలోకి తీసుకువెళ్ళిపోయాడు. సుజాత ఫణి చేయి పట్టి డైనింగ్ హాల్ దగ్గరికి వచ్చింది. ఏమైంది ఫణి అంది. సుజాత అస్సలు బాధకు తట్టుకోలేని మనిషిలా అప్పుడే ముఖం కమిలినట్లయింది. నువ్వు రెస్ట్ తీసుకో సుజా, నేను వెళతాను. అమర కొడుకుని తీసుకుని గబగబా వెళ్ళిపోయింది. అమర ఇంటికి రాగానే ఫణిని జుట్టు పట్టుకుని రాజాని ఎందుకు కొట్టావు అని నిలదీసింది. మరే ఫణి నతితో మాట రావటం లేదు. అమర వాడిని గదిలోకి తోసి బయట తలుపులు గడియ పెట్టేసి వచ్చి మంచం మీద కూలబడింది. అమరకి మతిపోయినట్లయింది. ఫణి ఎందుకు అలా చేశాడు? సిగ్గుతో ప్రాణం చచ్చిపోయినట్లుగా ఉంది. రాత్రి అయింది. అమర అలాగే కూర్చుంది. రాజాకి ఎలా ఉంది? సుజాత ఫోన్ చేయలేదు. అమర తనే చేద్దామని ఫోన్ తీసింది, కానీ మొహం చెల్లలేదు. ఫోన్ పెట్టేసింది. సుజా ఫోన్ చేయలేదంటే వాడికి చాలా బాధ కలిగినట్లే. బాధ కలగదా? తనకే ఇంత బాధగా ఉంటే అయినా అసలు ఇంత కలిసి ఉండేవాళ్ళు ఎందుకు అలా కొట్టుకున్నారు? అమర టైం చూసింది. రాత్రి 10 గంటలు అవుతోంది. ఫణి సాయంత్రం 5 గంటల నుంచి ఆ గదిలో బందీలా ఉన్నాడు. గుండెలు చెతికిపోయినాయి. వెంటనే వెళ్ళి తలుపు తీసింది. గది చీకటిగా ఉంది. లైట్ కూడా వేయలేదు. ఫణి పిలిచింది. ఏడుపు సమాధానంగా వినవచ్చింది. నిస్సహాయంగా ఉన్న ఏడుపు అమర గుండెలు
కత్తితో చీలుస్తున్నట్లుగా ఉంది. లైట్ వేసింది. ఫణి చప్పున దగ్గరికి వెళ్ళింది. ఫణి నేల మీద ముడుచుకుని పడుకుని ఏడుస్తున్నాడు. అమర చప్పున దగ్గరకు వెళ్ళి మోకాల మీద కూర్చుని ఫణి అనిపించింది. ఫణి ముఖం ఎత్తలేదు. బలవంతంగా ఇటు తిప్పింది. అమర హృదయం వెంటనే కెవ్వుమన్నట్లయింది. ఫణి ముఖం వాచి ఉంది. ఎడమ కన్ను నల్లగా గమిలిపోయి ఎర్రబడి నీళ్లు కారుతూ ఉంది. కన్ను తెరవలేకపోతున్నాడు. ఫణి గుండెలకు హత్తుకుంది. ఎందుకు నాన్న అలా కొట్టావు రాజాని? అంకుల్ ఆంటీ మనకి ఎంత సాయం చేశారు, ఎందుకు కొట్టావో చెప్పు. మరే రాజా మీ అమ్మ దొంగది అన్నాడు. మా డబ్బులు మీరు కాజేస్తున్నారు అన్నాడు. నాకు కోపం వచ్చిందమ్మా బావురమన్నాడు. ఫణి అమర కొడుకుని దగ్గరికి తీసుకుని గుండెల్లో దాచేసుకున్నట్లుగా చుట్టేసుకుంది. నాకెందుకు చెప్పలేదు? ఆంటీకి ఎందుకు చెప్పలేదు? అంకుల్కి చెప్పాలి కానీ అలా కొడతారా? ఫణిని చేయి పట్టి యువతలకు తీసుకువచ్చింది. కంటి డాక్టర్ గారి అమ్మాయి తన క్రష్లో ఉంది. ఆయనకి ఫోన్ చేసింది. 10 నిమిషాల్లో ఆయన కారులో వచ్చారు. కంటికి ఇంత దెబ్బ ఎలా తగిలిందమ్మా? పర్వాలేదులే, భయపడవద్దు, తగ్గుతుంది. 4 రోజులు కంటికి కట్టు ఉండాలి అని చెప్పాడు. ఫణికి టెంపరేచర్ కూడా వచ్చింది. ఆయన మందులు ఇచ్చి వెళ్ళారు. ఆమెకి 1 నిమిషం హాయిగా అనిపించింది. ఇది వరకే అయితే ఎవరి సాయమైనా అడగాల్సి వచ్చేది. ఫోన్ ద్వారా డాక్టర్ని ఇంటికి పిలిచి కొడుక్కి వైద్యం చేయించగల స్తోమత వచ్చింది. కానీ అది ఎవరి వల్ల? అమరకి బాధ రెట్టింపైంది. ఫణి జావ తాగి నిద్రపోయాడు. అమర వెళ్ళి ఫోన్ చేసింది. టైం 11 గంటలు కావస్తోంది. ఫోన్ రింగ్ అయింది. హలో, అవతల నుంచి కృష్ణ చైతన్య పలికాడు. సుజా మా పూర్తి చేయలేకపోయింది. నిద్రపోయింది. ఒక క్షణం మౌనం. రాజా ఎలా ఉన్నాడు? బాగానే ఉన్నాడు. జవాబు ముక్తసరిగా ఉంది. ఐఎమ్ సారీ జరిగిన దానికి అంది అమర. దట్స్ ఆల్ రైట్. అతను కట్ చేసినట్టే ఫోన్ పెట్టేశాడు. అమర మనసు ఫోన్ పెట్టేస్తుంటే కొండంత బరువును మోస్తున్నట్లుగా అనిపించింది. 4 రోజులైంది. ఫణి కన్ను బాగా తగ్గిపోయింది. ఇంకా కంటి కింద నలుపు మాత్రం కొద్దిగా ఉంది. సుజాత ఆ మర్నాడే వచ్చింది. ఈ పిల్లలు ఇలా కొట్టుకున్నారేమిటి అమరా? నాకు మతిపోతోంది అంది. ఎవరో ఏదో చెప్పి ఉంటారు సుజా, నువ్వు దాన్ని పెద్ద సీరియస్గా తీసుకోకు అంటూ అమర అనునయించింది. రాత్రి ఫోన్ చేసిన సంగతి ఉదయమే కృష్ణ చైతన్య చెప్పాడుట. సుజాత ఫణి కన్ను చూసి బాధపడింది. ఇద్దరూ కొట్టుకోకూడదు. రాజా ఏదైనా అంటే నాతో చెప్పు అంది సుజాత తొందర పని ఉండటం వల్ల ఎక్కువసేపు కూర్చోలేదు. 4 రోజుల తర్వాత స్కూల్కి వెళ్ళిన ఫణి 4 గంటలకు తిరిగి వచ్చాడు. ఉదయం వేసుకు వెళ్ళిన మల్లెపువ్వు లాంటి తెల్లటి డ్రెస్సు మట్టి మరకలైంది. టై చిరిగింది. ఒక కాలి బూటు లేదు. ఏమిట్రా ఇది అంది. ఫణి బ్యాగ్ డైనింగ్ టేబుల్ మీద గిరాటేస్తూ, అమ్మా, రాజా నన్ను మళ్ళీ కొట్టాడే. 1 కొడితే ఊరుకున్నాను, కొట్టొద్దన్నాను. 2వ దెబ్బ కొడితే ఆ తర్వాత నేను కొడతా అన్నాను. 3వది కొట్టాడు, నేను కొట్టాను. ఇద్దరం కింద పడ్డామే. పిల్లలంతా మూగారు. హెడ్ మాస్టర్ వచ్చారు. ఇదిగో ఈ ఉత్తరం ఇచ్చారు అంటూ ఉత్తరం అక్కడ పెట్టి గదిలోకి వెళ్ళిపోయాడు. అమర చదివింది. అమర గారికి మీ అబ్బాయి ఫణి ప్రవర్తన ఏమీ బాగాలేదు. చిరంజీవి రాజాని కొట్టాడు. ఇంకోసారి ఇలా జరిగితే మీ అబ్బాయిని స్కూల్ నుంచి డిస్మిస్ చేస్తాం అని ఇప్పుడే మీకు తెలియజేస్తున్నాం. మీరు పిల్లల ప్రవర్తన గురించి శ్రద్ధ తీసుకోండి అని హెడ్ మాస్టర్ సంతకం ఉంది. అమర నిరత్తురాలైంది. ఫణి బట్టలు మార్చుకువచ్చాడు. రాజా ఏమి అన్నా కొట్టవద్దని అన్నానుగా అంది కోపంగా. ఫణి బట్టలు మార్చుకువచ్చాడు. రాజా ఏమి అన్నా కొట్టవద్దని అన్నానుగా అంది కోపంగా. నువ్వు కూడా నన్నే తిడతావు. ఆ హెడ్ మాస్టర్ కూడా నన్నే కొడతారు. నేనేం తప్పు చేయకపోయినా మీరంతా నన్నే తిడతారు. ఫణికి ఏడుపు వచ్చేసింది. నన్ను రాజా కుక్క అని తిట్టి కొడుతుంటే ఎంతసేపు ఊరుకోను? రాజా ఫ్రెండ్ మురళి కూడా బ్యాగ్ పెట్టి కొట్టాడు. ఊరుకుంటే కింద పడేసి ఇంకా కొడుతున్నారు. ఫణి గొంతు దగ్గర నరాలు కనిపిస్తుండగా దుఃఖంతో పెగిలి రాలేదు. అమర నిట్టూర్చింది. రాజాకి ఏమైంది? పోనీ కొద్ది రోజులు స్కూల్ మానేసేయి అంది. నేనెందుకు మానాలి అన్నాడు. అమర జవాబు చెప్పలేకపోయింది. పిల్లలిద్దరూ కొట్టుకుంటున్నారంటే అదెంత నవ్వుల పాలు. ఎన్ని కథలు ప్రచారం అవుతాయో. సుజాతకి ఫోన్ చేసింది. సుజాత కూడా అంగీకరించింది. నేను రాజాని ఎంత అడిగినా చెప్పటం లేదు అమరా. ఇంకెప్పుడు చెయ్యనులే అంటాడు. కానీ నాకు నమ్మకం లేదు. ఆయనేమో పట్టించుకోవద్దులే, ఏదో పిల్లలు అన్నారు. ఫణి స్కూల్ మానమంటే ఏడుస్తున్నాడు. అమ్మ హెడ్ మాస్టర్ రాసిన ఉత్తరం గురించి చెప్పింది. నేను వస్తున్నా ఉండు అంది సుజాత వచ్చింది. అమరకి నచ్చ చెప్పింది. ఫణిని నా దగ్గర 4 రోజులు ఉంచుకుంటాను అమరా. అప్పుడు విషయం తెలుస్తుంది నాకు. ఇద్దరూ కలిసి ఉంటే కొంచెం గొడవ తగ్గవచ్చుంది.
ఫణి అయిష్టంగానే సుజాత వెంట బయలుదేరాడు. అమర ఫణికి జాగ్రత్తలు నూరిపోసి చెప్పి పంపింది. వానలు పోయిన తర్వాత వచ్చిన ఎండలు పెళ్ళుమంటున్నాయి. అమరకి సుజాత ఫణిని తీసుకువెళ్ళగానే సమస్య తీరిపోయినట్టు భావించింది. కృష్ణ చైతన్య పిల్లల్ని వదిలేసి ఊరుకోడని, వారి మధ్య అభిప్రాయ భేదం చక్కదిద్దుతాడని మనోధైర్యం. మిగతా కథ 7వ భాగంలోనండి. ప్లీజ్ అండి, ఈ నవల కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.